ప్రియమైన దేవుని జనాంగమా, ఒక్కసారి మనం దేవునితో ఒడంబడిక అనగా నిబంధన చేసుకున్న తర్వాత ఇక మనము మన సొత్తు కాదు, మనమందరము దేవుని వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన కొరకు బ్రతకవలసిన వారము, ఆయన ఇష్టాన్ని నెరవేర్చవలసిన వారము అనే సత్యం మనం నేర్చుకున్నాం. ఇక్కడ బాప్తిస్మం పొందిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒక్కసారి బాప్తిస్మం ద్వారా కొత్తగా జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆయనతో నిబంధన చేసేశారు. ఏమని నిబంధన చేశారంటే, నేను నా సొత్తు కాదు, ఇక్క మీదట నీ వాడను నీ దానను. రెండు జీవితాలు ఉంటాయి ప్రతి క్రైస్తవుడికి కూడా. మొదటిది అపరాధముల చేత పాపముల చేత చచ్చిన జీవితం అయితే, రెండోది ప్రభువులో బ్రతికి కొనసాగిస్తున్నటువంటి జీవితం. ఎన్ని జీవితాలు? రెండు జీవితాలు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన జీవితం ఒకటైతే, ప్రభువులో నూతనంగా జన్మించి కొనసాగిస్తున్నటువంటి జీవితం మరో జీవితం. ఈ రెండు జీవితాలు కలిగిన వారమై, ఈ రెండు జీవితాలు కలవారమై, ఈ రెండవ జీవితాన్ని మరింత అద్భుతంగా మలుచుకుంటూ, మరింత ఉన్నతంగా మలుచుకుంటూ, ఈ రెండవ జీవితంలో మరింత ఉన్నతమైన స్థితికి ఎదుగుతూ, చావు అనేది మనల్ని ఎదుర్కొన్నప్పుడు, మరణం అనేది మన ముందుకు వచ్చినప్పుడు, ఆ మరణం తర్వాత లాభాన్ని పొందుకోవడమే క్రైస్తవ జీవితంలోని అత్యంత ప్రాశస్త్యమైన సంగతి. అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అందుకే పౌలు భక్తుడు అన్న ఒక మాట మనకి ఎప్పుడు గుర్తొస్తుంది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతేనే లాభం అన్నాడు. ఎప్పుడన్నాడు లాభం? చచ్చిపోతేనే లాభం. అంటే చావు వరకు ఈ జీవితం ఎలా ఉన్నా బతికేయి, చావు తర్వాత ఒక అద్భుతమైన లాభాన్ని నీ సొంతం చేసుకోబోతున్నావని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ జీవితంలో నువ్వు నన్ను నమ్మగానే లైఫ్ మొత్తం పూలబాట అయిపోద్దని చెప్పలేదు. నువ్వు నన్ను నమ్మగానే మొత్తం అంతా సంతోషంతో ఆనందంతో బ్రతుకు నిండిపోద్దని చెప్పలేదు. నన్ను నమ్మడం లేదా నన్ను వెంబడించడం నువ్వు చేయగానే నీ కష్టాలన్నీ తీరిపోయి, నీ కన్నీళ్ళన్నీ తీరిపోయి, నీ శోధనలన్నీ తొలగిపోయి నువ్వు ఒక కొత్త సంతోషకరమైన స్థితిలోకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు అని అనలేదు ఆయన. ఆయన ఏమన్నారంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. పరీక్షలు కలుగుతాయి, ఆ పరీక్షల్లో పాస్ అవ్వాలి. శోధనలు వస్తాయి, ఎదుర్కోవాలి. ఒకవేళ సాతాను నిన్ను శోధించినా ఆ శోధన తట్టుకోవాలి, ఎందుకంటే వాడు అపవాది కనుక వాడు శోధిస్తాడు, తట్టుకోవాలి. వీటన్నిటినీ ఎదుర్కొని నిలబడి చివరి వరకు పోరాడితే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, ఇదిగో నా కొరకు జీవ కిరీటం, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నేను త్వరలో దాన్ని సొంతం చేసుకోబోతున్నా, అప్పటి వరకు ఈ పరుగు ఆపను, అప్పటి వరకు ఆగే పరుగు కాదు ఇది, ఆపే పరుగు కాదు ఇది, అందుకే నేను గురి వద్దకే పరిగెడుతున్నాను. అలాగే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తాయి. అవేంటంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ ఏం పొందుతారట? హింస పొందుదురు అన్నాడు. ఇంతకీ ఆ పత్రిక రాస్తూ ఎవరికి చెప్పాడు తెలుసు? తిమోతికి చెప్పాడు డైరెక్ట్గా. తిమోతి అంటే ముసలోడు కాదు, ఒక యవనస్తుడు. ఒక యవనస్తుడికి అంటే పౌలు గారు ఒకవేళ ఏదో మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేసి తిమోతిని మతం మార్చేశాడు అనుకుంటే, ఆ తిమోతికి ఒకవేళ నిజంగానే ఆ యవనస్తుడిని ప్రలోభాలకు గురి చేసి మభ్యపెట్టి ఈరోజున్న దుర్బోధకుల్లాగా మతం మారిస్తే, క్రైస్తవులో చాలామంది దుర్బోధకులు ఉన్నారు, మనకు తెలిసిన సంగతి. దొంగ అపోస్తలు ఉన్నారు, మొసగాండ్రకు పనివారు ఉన్నారు. ఒకవేళ అలా మతం మార్చేశాడు తిమోతిని అనుకుందాం. ఏం చెప్పాడు తిమోతికి? నీకు డబ్బులు వస్తాయి, వెండి బంగారాలు వచ్చేస్తాయి, ఆస్తులు అంతస్తులు సంపాదించేసుకుంటావు, కోట్లకు పడగలెత్తేస్తావు తిమోతి, నువ్వు త్వరలోనే ఈ దేశానికి ప్రధానమంత్రి అయిపోతావు, నీకు ఇంక తిరిగి లేదు, నువ్వు అంత గొప్పడు అయిపోతావు, ఎంత గొప్పడు అయిపోతావు అని చెప్పాడా తిమోతికి? చెప్పలా. మరి ఏం చెప్పాడు పౌలు భక్తుడు పత్రిక రాసేటప్పుడు కూడా? మంచి యవ్వన కాలంలో ప్రభు చేత పట్టబడ్డావు, మంచి యవ్వన కాలంలో దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ యవ్వన దశలో నువ్వు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి, గొప్పగా బ్రతకాలి. ఏ పెద్దలైతే హస్త నిక్షేపణం చేసి నిన్ను ఆశీర్వదించారో వారి ద్వారా నువ్వు పొందుకున్నటువంటి వరాన్ని అలక్ష్యం చేయకుండా, నువ్వు పొందుకున్నటువంటి ఈ స్థితిని పాడు చేసుకోకుండా, ఇంకా గొప్పగా ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి నువ్వు ఎప్పటికప్పుడు ప్రయాసపడుతూ
నీ కొరకు ఏవైతే ప్రవచనాలు పలకబడ్డాయో ఆ ప్రవచనాలను నీ బ్రతుకులో సార్థకం చేసుకుంటూ నువ్వు హింస పొందినా సరే సద్భక్తిని విడిచిపెట్టకు అని నేర్పించాడు పౌలు భక్తుడు తిమోతికి. నువ్వు నన్ను నా చెరసాలలో, నా శోధనల్లో, నా బాధల్లో చూసి వెంబడించావు అంటాడు. అంటే గురుగారు మీరు క్రీస్తులోకి వచ్చాక ఇదేంటండి ఎంత కష్టాలు పడుతున్నారో, ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నారు, మిమ్మల్ని ఎందుకంటే జైల్లో పెట్టేశారంటే తిమోతికి కూడా అదే బోధ చేశారట. నాయనా తిమోతి, ఒకవేళ పెడితే నిన్ను కూడా జైల్లో పెడతారు. జైల్లో పెట్టబడినా సరే, కొట్టబడినా సరే నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఎందుకంటే ఇక్కడ వచ్చే బెనిఫిట్ వైపు దృష్టి పెట్టకు. ఇక్కడ జీవితం ఏదో ఒక రోజు ఆగాల వద్దా? ఎంత స్పీడ్గా వెళ్ళే బండి అయినా ఏదో ఒక రోజు బోరుకు రావాలా వద్దా ఆ ఇంజిన్? అవునా? ఎంత కొత్తదైనా ఏదో రోజు ఏమవ్వాలి? పాతదవ్వాలి. ఎంత బలంగా ఉన్నా ఏదో రోజు ఏమవ్వాలి? బలహీనం అవ్వాలి. పొద్దునే మా నాన్నగారిని గుర్తు చేసుకున్నాను. మా ఇంట్లో నేను వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత బొటనవేలు ఇలా పట్టుకొని కాలు ఇలా దూరంగా చాపి కూర్చొని మోకాళ్ళ మీద ఒక కాలు దూరంగా చాపి బొటనవేలు ఇలా చేత్తో పట్టుకొని అలా పైకి లేచిపోయేవారు ఆయన. అసలు ఎక్కడ బెండ్ అయ్యేది కదా కాలు. ఇప్పుడు అదే వ్యక్తి నిలబడ్డానికి కూడా కష్టమైపోతుంది. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, ఎంత బలవంతుడైనా ఒకరోజు ఏమైపోతాడు? బలహీనం అయిపోతాడు. ఈ పళ్ళుతో పట్టుకుని పెసలు మినుములు బస్తా పైకి లేపేవాడు ఆయన. ఇప్పుడు పళ్ళు కూడా పనిచేయట్లేదు, అంటే సరిగా తినేందుకు సహకరించేలా లేవు. అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే, ఎంత గొప్ప స్థితికి ఎదిగినా ఈ లోకంలో, ఈ జీవితంలో ఏదో ఒక రోజు మరలా ఎక్కడికి వస్తాం? పతనావస్థకు వస్తాం. పైకి వెళ్ళేది కిందికి రావడానికే. కాబట్టి ఏదో ఒక రోజు మన శరీరం కానివ్వండి, మన జీవితం కానివ్వండి కిందకు వస్తుంది, పతనావస్థకు వస్తాం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ జీవితానికి ప్రభు ఏదో ఉపయోగపడతాడు, ఈ జీవితానికి ప్రభు ఏదో మేలు చేసేస్తాడు అనేది మన విశ్వాసం కాదు. తిమోతికి కూడా అదే నేర్పించాడు. నీ జీవితంలో కన్నీళ్ళు ఉంటాయి, తట్టుకుని నిలబడతావా? నిలబడతానండి గురువుగారు, పౌలు గారు. కష్టాలు ఉంటాయి, నిలబడతావా? నిలబడతానండి. శోధనలు వస్తాయి, నిలబడతావా? నిలబడతానండి. శ్రమలు వస్తాయి, నిలబడతావా? నిలబడతానండి. అప్పుడు అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. తిమోతి పత్రికలో చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. అసలు ఎందుకు ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చిందంటే 10వ వచనం చూడండి ఒకసారి. నువ్వు కుమారుడా తిమోతి, నువ్వు నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పు, పర్టికులర్గా 2 పట్టణాల పేర్లు కూడా చెప్తున్నాడు. అంతియొక్కయ, ఈకొనియా, లుస్త్ర అను పట్టణాలలో నాకు ఏవైతే హింసలు కలిగాయో, నాకేవైతే ఉపద్రవాలు కలిగాయో అవన్నీ తెలుసుకున్నావు. ఇవన్నీ తెలుసుకున్నాక ఎవడైనా వదిలేసిపోతాడా? వెంబడిస్తాడా? వదిలేసిపోతాడు. కానీ వెంబడించాడట. ఇవన్నీ తెలుసుకొని కూడా నువ్వేం చేసావు? నన్ను ఫాలో అయ్యావు. అంటే గురుగారు లైఫ్ ఎలా ఉంటుందండి? ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి. శోధనలు వస్తాయా? వస్తాయి. శ్రమలు వస్తాయి. ఒక్కోసారి తన్నులు తినాల్సి వస్తుందా? ఎస్, అఫ్ కోర్స్ ఉండొచ్చు. ప్రాణాపాయం కూడా రావచ్చు. ఎందుకంటే దుష్టుడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు వెతకుచు తిరుగులాడుచున్న క్రమంలో నువ్వు నచ్చలేనప్పుడు నీ మీదకి ఎన్నో విపత్తులు పంపిస్తాడు. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు వాడి చెంత ఉన్నావు, ఇప్పుడు ప్రభు చెంతకు వచ్చావు. ఇప్పుడు వాడిని వదిలేసి ప్రభు చెంతకు వచ్చావు కాబట్టి ఖచ్చితంగా నీ మీద టార్గెట్ పెడతాడు. అందుకే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు వెతకుచు తిరుగులాడుచున్నాడు. నీ మీద టార్గెట్ పెడతాడు. ఒకవేళ టార్గెట్ పెట్టొచ్చు. నా జీవితం చూడు ఎలా ఉందో. నువ్వు నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశాలు, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పు, అంతియొక్కయ, ఈకొనియా, లుస్త్ర అనే పట్టణాల్లో నాకెన్ని హింసలు కలిగాయో, ఎన్ని ఉపద్రవాలు కలిగాయో వాటిని తెలుసుకుని వాడవ్వై నన్ను వెంబడించితివి. చూసారా?
సో అలాంటి హింసలన్నీ సహించాను, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాను. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే అలాంటి హింసలు వచ్చినప్పుడు ప్రభు వదిలేస్తాడా అంటే వదలడు. అదే అసలు ధైర్యం. అది కూడా చెప్పాడు తిమోతికి. ఇప్పుడు హింసలు, శోధనలు, వేదనలు వచ్చినప్పుడు ప్రభు నిన్ను విడిచిపెట్టేస్తాడా? ఆ శోధన తప్పించుకునే మార్గం ఏం కలగజేయడా? ఆ బాధను తప్పించుకునే మార్గం ఏం కలగజేయడా? ఆ ఇరుకులు, ఇబ్బందులు తప్పించుకునేటువంటి మార్గాలు ఏం కలగజేయకుండా అలా వదిలేస్తాడా అంటే లేదు నాయన, వాటిని అప్పగించి నిన్ను అపవాదికి ఒకవేళ అప్పగించినా కూడా తప్పించుకునే మార్గం కూడా ఆయనే చూపిస్తాడు. ఖచ్చితంగా అప్పగించడం అయితే మాత్రం అప్పగిస్తాడు. మరి ఇవన్నీ ఎదుర్కొని నువ్వు సేవలో నిలబడగలవా? ఇవన్నీ ఎదుర్కొని ఇన్ని నిందలు, అవమానాలు, లేదా హింసలు, లేదా బూతు మాటలు ఇన్న వస్తుంటాయి మీదకి. రకరకాల తిట్లు తిడతారు, రకరకాల మాటలు మాట్లాడతారు. ఒకవేళ మతోన్మాదంతో రగిలిపోయి నిన్ను హింసించవచ్చు, దూషించవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ వీటన్నిటిని తట్టుకొని నువ్వు నిలబడగలవా అని అడిగితే తిమోతి పాస్ అయ్యాడట. గురుగారు మీరే నిలబడినప్పుడు మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాను, నిలబడలేనా గురుగారు? నేను నిలబడతానని వాళ్ళ గురువుగారి మార్గంలోనే నడిచాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నా ప్రియ కుమారుడవైన తిమోతి, నా కోసం నేను నిన్ను నా ప్రియ కుమారుడుగా ఎన్నుకున్నాను గనుక నేను చూపించే బాటలో నువ్వు నడవాలి అనేది తిమోతి పత్రికల సారాంశం. ఆ సారాంశం మొత్తం చూస్తుంటే మనకు అర్థమవుతుంది, నీ జీవితం పూలబాట, నీ జీవితం పూలపానుపు, నీకు అంతా మంచి జరుగుద్ది ఇలా కాదు చెప్పింది. ఒకవేళ రిస్క్ అయినా అవ్వచ్చు, ఇబ్బందులైనా రావచ్చు, శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, ఏదొచ్చినా సరే నువ్వు ఫేస్ చేయాలి. ఏదొచ్చినా సరే నువ్వు తట్టుకుని నిలబడాలి, గట్టిగా ఫైట్ చేయాలి. అంతే తప్ప కృంగిపోకూడదు, వెనుదిరిగిపోకూడదు. నాగటి మీద చెయ్యి వేసి వెనుదిరిగి చూచేవాడు శాపగ్రస్తుడు. కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. నువ్వు ఎన్ని శోధనలు వచ్చినా ఎదుర్కొని ధైర్యంగా నిలబడి పోరాడాలి. అంటే మీరు గమనించారు లేదు, ఈ ఎసెన్స్ మొత్తాన్ని మీరు అర్థం చేసుకుంటే, ఒక పౌలు భక్తుడు ఎప్పుడైతే ప్రభువుకు తనను తాను అప్పగించేసుకున్నాడో, తాను తన గురించి ఆలోచించడం మానేసి ప్రభు గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నాడు. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, ఈ సందేశం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తండ్రిని చూపించడానికి వచ్చాడు యేసుక్రీస్తు భూమి మీదకి. తండ్రిని కనపరుచుము అంటే నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. పిలుపు అడుగుతున్నాడట, ప్రభువా నీకు ఇష్టమైతే ఒక్కసారి తండ్రిని మాకు చూపించరాదా అని అడిగాడట. అప్పుడు ప్రభు అన్నారట, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఎందుకంటే నేను ఆయన పోలిక, ఆయన స్వరూపాన్ని, ఆయన మూర్తిమంతాన్ని, ఆయన ప్రతిబింబాన్ని. సో నేను దేవుని ప్రతిబింబాన్ని కనుక, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాను కనుక నేను అర్థమైతే దేవుడు అర్థమైపోయినట్టే నీకు అన్నాడు ప్రభు. నన్ను అర్థం చేసుకుంటే నువ్వు ఎవరిని అర్థం చేసుకున్నట్టు? దేవుణ్ణి అర్థం చేసుకున్నట్టే. మళ్ళీ కొత్తగా నీకు దేవుని చూపించాల్సిన అవసరత అయితే లేదు. ఎందుకంటే ఇదిగో దేవుడు ఇలాంటి స్వభావంతోనే ఉంటాడు, ఇలాంటి లక్షణాలతోనే ఉంటాడు, ఇలాంటి ఆలోచన విధానంతో ఉంటాడు కనుక నేను అర్థమైతే నీకు ఎవరు అర్థమైపోయారు? దేవుడు అర్థమైపోయాడు అని ప్రభు తన తండ్రిని గురించి చెప్పారు. ఆ తర్వాత మీరు ఎక్కడ గమనించండి, యేసు ప్రభు వారి మాటలు ఎక్కడ చూడండి, నా చిత్తము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. చూసారా ఏమన్నారు ఆయన? నా తనను తాను సెపరేట్ చేసుకున్నారు. తండ్రిని సెపరేట్ చేశారు. నా చిత్తము అంటే మళ్ళీ తండ్రి చిత్తం కూడా. నా చిత్తము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. మరి ఎందుకు వచ్చావు? నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఇదిగో భూమి మీదకి వచ్చి ఉన్నాను. బాగా అర్థం చేసుకోండి, బాప్తిస్మానికి అసలైన అర్థం యేసు ప్రభు వారు బ్రతుకులో చూపించేశారు. నా పాయింట్ మీకు అర్థం కావాలి. ఇప్పుడు వన్స్ నేను తండ్రిని చూపించడానికి వచ్చాను, లేదా తండ్రిని గణపరచడానికి వచ్చాను, తండ్రిని మహింపరచడానికి వచ్చాను అంటే ఇక తండ్రికి సంబంధించినవన్నీ నావి. తండ్రి కోరికలు నా కోరికలు, తండ్రి ఇష్టాలే నా ఇష్టాలు, తండ్రి చిత్తమే నా చిత్తం, తండ్రి పనులే నా పనులు. అందుకే నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా? అంటే ఆయన పనులే నా పనులు, ఆయన ఉద్దేశాలే నా ఉద్దేశాలు, ఆయన మార్గాలే నా మార్గాలు, ఆయన సంతోషమే నా సంతోషం, ఆయన ఆనందమే నా ఆనందం. నా తండ్రిని సంతోషపెట్టుటకు, నా తండ్రిని ఆనందపరచుటకు, నా తండ్రికి లోబడుటకు, నా తండ్రి నన్ను పంపినవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, ఈ శరీరంతో పూర్ణ హోమములు,
పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు, ఇదిగో నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని. హెబ్రీ పత్రికలో కూడా మీరు ఎక్కడ చూడండి యేసుప్రభు వారు మీకు ఏం కనబడద్దంటే, నీ కోసం ఏం చేసుకోవా, నీ గురించి బాధపడవా, నీ గురించి ఆలోచించవా, నీ గురించి ఏమి లేదా, నీ గురించి ఏమి లేదా అంటే నా గురించి ఏమి లేదు, ఉన్నా కూడా దాన్ని తొక్కేసి అక్కడ తీసుకొచ్చి ఎవరిని పెడతాను, నా తండ్రిని పెడతాను. అందుకే చూడండి, చిట్ట చివర యేసుప్రభు వారిని సిలువకు తీసుకెళ్తున్నప్పుడు ఇక కాసేపట్లో సిలువ మీద బాధలు అనుభవించాలి, వేదన అనుభవించాలి, శోధన ఆ బాధ అది తీవ్రమైనది, వర్ణనాతీతమే, అంత బాధ ఇప్పుడు పడాలి. అలాంటి సిచ్యువేషన్ కాసేపట్లో ఎదుర్కోబోతున్నాం అనగా ప్రభు అంటారు, తండ్రి నీ చిత్తమైతే, చూసారా ఏమన్నారు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. చూసారంటే ఒక్కసారి ఈ కమిట్మెంట్ అయిపోతే ఇక నా కోసం కాదు, కమిట్మెంట్ అయ్యేంత వరకే నా కోసం, కమిట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక నా కోసం కాదు, అంతా ఆయన కోసమే అనేటువంటి భావన మనకు కనబడుతుంది. ఇలాంటిది సమాజంలో కూడా మనకు కనబడుద్ది. ఉదాహరణకి ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీరు వివాహం కాక మునుపు మీకోసం బతికారు, అదో సెపరేట్ లైఫ్. ఐ రైట్ ఆర్ రాంగ్ కదా? వివాహం కాక మునుపు మీరందరూ ఒక సెపరేట్ లైఫ్ కలిగి ఉన్నారా లేదా? ఆడవాళ్ళందరిని అడుగుతున్నాను నేను. కలిగి ఉన్నారు కదా. మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీరు స్కూల్కి వెళ్ళి ఉంటే మీ స్కూలు, మీ ఫ్రెండ్స్, లేదా మీ చుట్టుపక్కల వాతావరణం, మీ ఆటలు పాటలు, మీ చదువులు, లేదా మీ కుటుంబ పరిస్థితులు, వాటికి మాత్రమే కట్టుబడి ఒక సెపరేట్ లైఫ్లో మీరు ఉండిపోయారు. కానీ సడన్గా ఒకరోజు, అమ్మా నిన్ను మా ఇంట్లోంచి బయటికి నెట్టేసే సమయం ఆసన్నమైంది, మా ఇంట్లోంచి నిన్ను బయటికి పంపించేసే సమయం ఆసన్నమైంది, అదిగో ఒక అయ్యి వచ్చాడు, ఈ అయ్యి చేతిలో నేను పెడతాను, ఇక నువ్వు వెళ్ళిపోవాలమ్మా అని కన్నీళ్లతో నాన్నగారు ఏడుస్తూ, అమ్మగారు ఏడుస్తూ, ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ చక్కగా 4 కన్నీటి చుక్కలు నీ చేతిలో పెట్టేసి, ఇక మీదట వీటితో కాలం గడపమ్మా, నువ్వు ఎక్స్ట్రాగా వీటిని కూడా పోలిగ్గా తీసుకొని ఒకవేళ అక్కడ ఏమైనా తేడా పాడా అయితే ఇంక ఇవే నీకు ఆస్తులు అన్నట్టు మొత్తం మీద మిమ్మల్ని సాగనంపేశారు. ఇక మీ జీవితం మారిపోయిందా మారిపోలేదా? మారిపోయిందా? టోటల్ మారిపోయింది మీ జీవితం. ఎలా మారిపోయిందంటే, ఇప్పుడు మీ అమ్మ మీద మీకు ప్రేమ ఉండదు, మీ నాయన మీద మీకు ప్రేమ ఉండదు, మీ ప్రేమ మొత్తం ఎటు కన్వర్ట్ అయిపోయింది? మొగుడు మీద కన్వర్ట్ అయిపోయింది, మీ కడుపును పుట్టిన పిల్లల మీద కన్వర్ట్ అయిపోయింది. ఇంకా మీ అమ్మగారు నాన్నగారు అంటే ఇంకా పెద్ద పట్టించుకోరు మీరు. ఎప్పుడో అప్పుడప్పుడు చుట్టం చూపులకు వెళ్ళడం రావడం, అంతా కడుపును పుట్టినా సరే వాళ్ళ కోసం బతికేది ఏమీ లేదు, ఇంకా వాళ్ళకి ఇచ్చేదేమీ ఉండదు ఇంకా. ఎందుకంటే తెచ్చేసుకున్నాం ఇంక అక్కడితో తెగతెంపులు అయిపోయినట్టు ఒక రకంగా. మీరు చేసుకున్నవి తెగతెంపులే మరి. అదేంటండి పండగలకు వెళ్తున్నాం కదండి అంటే అప్పుడు కూడా 1000-10,000 తెచ్చేసుకుంటావు. ఇంకా అన్ని తెగతెంపులు చేసేసుకొని ఇప్పుడు నీ ఫ్యామిలీ ఏదంటే ఏం చూపిస్తావు? అమ్మ వైపు నాన్న వైపు చూపిస్తారా? అబ్బే, మరి ఎవరి వైపు చూపిస్తారు? భర్త, పిల్లలు, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఇప్పుడు నీ ప్రపంచం ఏదంటే నా భర్త నా పిల్లలే. నీ బ్రతుకు ఎవరి కోసం అంటే నా భర్త కోసం నా పిల్లల కోసమే. మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది. అమ్మ నాన్న చచ్చిపోయినా పెద్ద బాధ ఉండదు, కానీ పిల్లలకి ఏమైనా విలవెల్లాడిపోతారు, భర్తకి ఏమైనా విలవెల్లాడిపోతారంటే ఏంటి దీని అర్థం? మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారనమాట. డేటా మొత్తం అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అయిపోయింది, అటు నుంచి ఇటు వచ్చేసింది. అర్థమైందా? సో అంటే ఇప్పుడు మేము బ్రతికేది వీళ్ళ కోసం అన్నట్టు నాకు అనిపిస్తుంటుంది. నాతో కాలేజీలో చదువుకున్న వాళ్ళు, నాతో చిన్నప్పటి నుంచి చదువుకున్న అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా తారసపడ్డారు అనుకోండి, వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదైతే ఇలా అయిపోయారు మీరు అంటాను నేను. ఇలా అయిపోయారేంటి మీరు? అప్పట్లో చాలా అందంగా ఉండేదానివి కదా, అప్పట్లో చాలా బాగుండేదానివి కదా, ఇలా ఎందుకు అయిపోయామంటే వాళ్ళు అంటారు, విజయ్ మేము ఆడవాళ్ళం కదా, మరి మా పరిస్థితులు ఇంతే, ఇదిగో 2 పుట్టారు, వాళ్ళు ఇంతంత అయ్యారు, వీళ్ళని చూసుకొని ఆయన్ని చూసుకొని ఈ చాకిరీలన్నీ చేసుకొని ఆరోగ్యం మొత్తం పోయి ఇదిగో మేము ఇలా తగలడ్డాం. పాపం వాళ్ళని చూస్తే నిజంగానే జాలేస్తుంది. అప్పట్లో వాళ్ళు చాలా అందంగా మంచి మంచి పంజాబీ డ్రెస్సులు వేసుకొని చక్కగా కాలేజీలకు వచ్చి, హై స్కూల్కి వచ్చి చక్క తిరిగేవారు వీళ్ళు, మాతో చదువుకున్నారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు నా అంత అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే చూడండి, ఆడవాళ్ళు ఎంత నలిగిపోతే అలా అయిపోతారు. అందం కోల్పోతారు, అన్నీ కోల్పోతారు. పిల్లలు పుట్టిన తర్వాత చాలా నలిగిపోతారు, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
సో మగాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళు తొందరగా బలహీనపడిపోతారు, ఎందుకంటే వాళ్ళ శరీరాలు శుష్కించిపోతాయి. పిల్లల్ని కనడం అంటే మామూలు విషయం కాదు, వాళ్ళని పెంచడం ఇంకా కష్టం. సో ఇలాంటి పరిస్థితుల్లో రెస్ట్లెస్ లైఫ్కి అలవాటు పడిపోయి అయినా కూడా పూర్తిగా ఎవరికి తమను తాము సమర్పించుకున్నారట? భర్తలకి, కుటుంబాలకి. నిరంతర శ్రామికుల్లాగా ఆ భర్తలకి, కుటుంబాలకి తమను తాము సమర్పించుకొని ఇంకెప్పటికీ వాళ్ళు పరిచర్యలు, సేవలు చేస్తూనే ఉన్నారు. మీలో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. మీకు అర్థం కావాలి, మీరు ఆ నిబంధనకు కట్టుబడిపోయారు. నేను నా సొత్తు కాదు, నేను నా భర్త కోసం, నా బిడ్డల కోసం, నేను నా భర్తకి, నా బిడ్డల కోసం త్యాగం చేయాలి, వాళ్ళ కోసం నేను కష్టపడాలి అనే భావనకు మీరు ఏమైపోయారు? లోబడిపోయారు, కట్టుబడిపోయారు. దాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు. అర్థమైందా? సో ఇక్కడ యేసు ప్రభు వారు నేర్పించింది కూడా అందుకే అదే నేర్పించారు. నేర్పించారంటే నా చిత్తం కాదు, ఇంకా వన్స్ నేను ఒక నిబంధన చేశాను. ఎవరితో చేశానంటే ప్రభుతో చేశాను, పరలోకపు తండ్రితో చేశాను. తండ్రి, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇక మీదట నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించాలి. నా కోరిక కాదు, నీ కోరికే నెరవేరాలి. నువ్వు నా కోసం, నేను నీ కోసం. దట్ ఈస్ ద కమిట్మెంట్. నువ్వు నా కోసం అయితే నేను నీ కోసం. అలాంటి వండర్ఫుల్ కమిట్మెంట్ తండ్రికి కుమారునికి మధ్య జరిగింది. అందుకే ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అనే స్వరం పరలోకం నుంచి వినబడిందట. అది తండ్రికి కుమారుడికి మధ్య జరిగినటువంటి ఒడంబడిక, ఒప్పుకోలు. సో కాబట్టి మీరు గమనించండి, ఇదే ఒడంబడిక కుమారుడు మనందరితో చేయించాడు. అదే బాప్తిస్మం అంటే. గుర్తుపెట్టుకోవాలి, బాప్తిస్మం అంటే ఏంటి? దేవునితో మనం చేసినటువంటి ఒడంబడిక. ఏ ఒడంబడిక? ప్రభు తండ్రితో ఎలాంటి ఒడంబడిక చేశారో మనం కూడా ప్రభు ద్వారా తండ్రితో అదే ఒడంబడిక, అదే నియమాన్ని చేసుకుంటున్నాం. నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. మీరు చదివారా లేదా? మీరు మీ సొత్తు కారు. చదివారా మాట? చదివారా? మీరు మీ సొత్తు కారు. ఏదో ఒకసారి చెప్పండి ఆ మాట. మీకు హృదయంలోంచి చెప్పండి ఒకసారి, గొంతులోంచి కాదు, హృదయంలో నుంచి ఆ మాట చెప్పండి. బాప్తిసం పొందినోళ్ళు, నేను నా సొత్తు కాదు. అది మాట నోట్లోంచి వచ్చిందా, హృదయంలో నుంచి వచ్చిందా? నోట్లోంచి వస్తే పని అవ్వదు, కానీ హృదయంలో నుంచి వస్తే చాలా శక్తివంతంగా ఉంటుంది. అవును, నేను నా సొత్తు కాదు. వీళ్ళెవ్వరూ మీరు మీ సొత్తు కారు, ఇంకా మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అదే వ్రాయబడింది గ్రంథంలో. నేను నా సొత్తు కాదు, నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడవు, కొనబడిన దానవు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచండి. ఉందా లేదా మీ బైబిల్లో? ఉందా? అంటే దీన్ని సీరియస్గా ఆలోచించండి ఒకసారి. అందరూ కూడా, విశ్వాసులైన వారందరూ సీరియస్గా ఆలోచించండి. నేను ఈ ప్రాపర్టీ అనుకుంటే దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గాడ్, నాట్ ఫర్ మీ, ఓన్లీ ఫర్ గాడ్. దట్ ఈస్ ద కమాండ్మెంట్. నేను నా తండ్రితో చేసినటువంటి ఒక ఒడంబడిక, అదొక ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ. నేను దాన్ని ఒబే అయిపోయాను, దానికి నేను లొంగిపోయాను, లోబడిపోయి అప్పగించేసుకున్నాను నన్ను నేను. సో ఎప్పటికీ నీ నోటి నుంచి, నా నోటి నుంచి, ఇదిగో నేను నా సొత్తు కాదు, నేను ఈ నియమాన్ని తీసుకున్నాను, నేను ఈ నియమాన్ని ఇక మీదట పాటించబోతున్నాను, ఈ నియమంలో ఉండబోతున్నాను, ఈ నిష్టలో ఉండబోతున్నాను. ఇది కూడా ఒక నిష్టే. ఈ నిష్టలో ఉండబోతున్నాను. ఇది సంపూర్ణ భక్తి జీవితానికి పునాది. భక్తి జీవితం మొదలుపెట్టినప్పుడు కొన్ని లెక్కలు, కొలతలు ఉంటాయి కదా. మరి మనకు కూడా ఆ కొలతలేంటి, లెక్కలేంటి? ఇదిగో నేను ఇక మీదట ఒక నిబంధన చేస్తున్నాను, ఒట్టేస్తున్నాను అన్నట్టు. మీరు కూడా అప్పుడప్పుడు ఏదైనా విషయాన్ని ధృవీకరించడానికి, యాక్చువల్లీ అది బైబిల్ నియమం కాదు, కానీ తొందరగా అలవాటు అయిపోయింది, నోట్లోంచి వచ్చేది. ప్రామిస్ రా బాబు అంటావా అనవా? ప్రామిస్ అంటావు అంటే వచ్చేస్తుంది అలాగా. పిల్లలు కూడా బాగా అలవాటు పడిపోయి ఉంటారు. ఎరా అలా చేసావా అంటే, లేదు మమ్మీ ప్రామిస్ నేను చేయలేదు. లేదు డాడీ ప్రామిస్. ఇంకా దాన్ని గాడ్ ప్రామిస్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. మదర్ ప్రామిస్ అంటారు, ఫాదర్ ప్రామిస్ అంటారు. ఇంకెవరో దొరకపోతే నీ మీద ఒకటి అంటారు చెప్పేవాడితోనే కదా. సో కాబట్టి అలాంటి ఒక కమిట్మెంట్ అనమాట. ఎవరితో చేసావు ఈ కమిట్మెంటు? సాక్షాత్తు దేవునితో చేసిన కమిట్మెంట్. ఆ కమిట్మెంట్కు ముందు జీవితం వేరు, కమిట్మెంట్ తర్వాత జీవితం వేరు. తాళి కట్టించుకోకముందు లైఫ్ వేరు, తాళి కట్టించుకున్న తర్వాత లైఫ్ వేరు. ఒక ఒడంబడిగా అయిపోయింది, ఇంకా ఒక కట్టుబాటుకు వచ్చావు.
ఒక కట్టుబాటుకు వచ్చి ఒక కుటుంబం, ఒక ఒక పద్ధతి, ఒక పేరు మారింది, ఇంటి పేరు మారింది. ఇదో జీవితం, ఇది అదో జీవితం, ఇదో జీవితం. సో కాబట్టి క్రీస్తులోనికి రాకముందటి జీవితం వేరు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత జీవితం వేరు. రెండు జీవితాలు వేరువేరుగా కనబడుతున్నాయి. ఇక మీదట ఈ జీవితం ఎవరిది అని అంటే, ఎస్, ఇది నాది కాదు, నన్ను స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రభువుది. ఇది మా కట్టుబాటు. ఏంటట? ఇది మా కట్టుబాటు. నేను నా సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడను, కొనబడిన దానను. ఇది నా బిలీఫ్ సిస్టమ్. దిస్ ఈజ్ మై బిలీఫ్ సిస్టమ్. ఇది నా నమ్మకం, ఇది నా విశ్వాసం. ఎవరేమన్నా ఇది నా విశ్వాసం. ప్రపంచంలో ప్రతి మనిషి, దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కడూ రకరకాల విశ్వాసాలు కలిగి ఉన్నాడు. ఎవడి విశ్వాసం వాడిది. ఇక్కడ కాదు, ఇక్కడ ఒకటే విశ్వాసం, కానీ అక్కడ మాట్లాడుకుంటే ఎవడి విశ్వాసం వాడిది. హిందువుల విశ్వాసం హిందువులది, ముస్లింల విశ్వాసం ముస్లింలది, జైనుల విశ్వాసం జైనులది, బౌద్ధ మతస్థుల విశ్వాసం బౌద్ధ మతస్థులది, సిక్కుల విశ్వాసం సిక్కులది. ఇంకా ప్రపంచంలో అనేక రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి, బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవే, వాళ్ళ హృదయంలో అది పడింది, దాన్ని ఓకే చేసుకున్నారు, దాన్ని నమ్మారు, దాన్ని ఫాలో అవుతున్నారు. అర్థమైందా? అలాగే మీ విశ్వాసం, మన విశ్వాసం మనది. ఇది క్రైస్తవ విశ్వాసం. నేను దీన్ని అంగీకరించా. ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ గారు హిందువుగా ఉండేవారట. ఆయన ఇస్లాం విశ్వాసాన్ని అంగీకరించి ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అర్థమైందా? అలాగా పలు రకాల విశ్వాసాలు ప్రపంచంలో ఉన్నాయి. ఎవరికి నచ్చిన విశ్వాసాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. ఎవరు విన్నదాన్ని బట్టి వారు విశ్వసిస్తారు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వారు విన్నదాన్ని బట్టి వారు కూడా పరీక్షించుకునే నమ్ముతారు. అంత గుడ్డెద్దు చేలో పడ్డట్టు నమ్మేవాడు ఉంటే ఇంక మనం ఏమైనా చేయలేం. కానీ ఎవరికి వాళ్ళకి విజ్ఞత ఉంది కదా, ఎవరికి వాళ్ళకి వివేకం ఉంది కదా, ఆ విజ్ఞతతో ఆ వివేకంతో ఎవరికి వారు పరీక్షించుకుని నమ్ముతారు. ఈ విశ్వాసం సరైందా కాదా, ఈ విశ్వాసంలో కొనసాగొచ్చా కొనసాగకూడదా. కొంతమంది ఇంకా భయంకరమైన విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని కోసం చంపండి, దేవుని కోసం నరకండి. ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. దేవుని కోసం ఆత్మాహుతి దాడులు చేసుకోండి. ఇలాంటి దౌర్భాగ్యమైన విశ్వాసాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే అది వాళ్ళ విశ్వాసం. కానీ మన విశ్వాసం ఇతరులకు కీడు చేసేది కాదు. మన విశ్వాసం మనల్ని మనం నష్టపరుచుకునేది కాదు. మన విశ్వాసం మన జీవితాన్ని పాడు చేసుకునేది కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విశ్వాసం వల్ల నష్టం లేదు. పరీక్షించండి కావాలంటే. క్రైస్తవ విశ్వాసం వల్ల నీ జీవితానికి కానీ ఇతరుల జీవితానికి కానీ ఏ నష్టం ఎప్పుడూ రాదు. నిన్ను నువ్వు పాడు చేసుకోవు ఈ విశ్వాసాలు ఉంటే, ఇతరుల జీవితాన్ని కూడా నువ్వేం చేయవు, పాడు చేయవు. అంటే ఈ విశ్వాసం సర్వమానవాళి సంతోషానికి కారణమయ్యేదే తప్ప ఎవరిని పాడు చేసేది కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు, ఎవరిని నష్టానికి గురి చేసేది కాదు. ఈ విశ్వాసం సరైనది, ఈ విశ్వాసం గొప్పది, ఈ విశ్వాసం మంచిది. ఇది నచ్చనివాడు నాకు నచ్చలేదని చెప్తాడు. కొంతమంది దాని గురించి చెడ్డగా ఏదోదో దుష్ప్రచారాలు చేయడానికి ప్రయత్నపడతారు. కానీ వాళ్ళ విశ్వాసాన్ని వీళ్ళ విశ్వాసాన్ని తగ్గట్లేసి చూసుకొని కంపారిజన్ చేసుకొని విచ్ ఈస్ ద బెస్ట్ ఫెయిత్, వాట్ ఈస్ ద బెస్ట్ ఫెయిత్ అంటే వాళ్ళకే అర్థమైపోద్ది. ఈ ఫెయిత్ రైటా రాంగా, ఈ ఫెయిత్ వల్ల ఇలాంటి విశ్వాస జీవితాన్ని గడపటం వల్ల ఇతరులకు ఏమైనా కీడు జరుగుతుందా, ఇతరులకు ఏమైనా నష్టం జరుగుతుందా అని ఆలోచిస్తే ఏది నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది, ఏది లాభాన్ని చేకూర్చేదిగా ఉంటుందో చిన్నపాటి పరిశీలన చేస్తే చాలు ఏమవుతుంది, అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ నిష్టలో, ఈ నియమంలో, ఈ క్రైస్తవ భక్తి జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో మీరందరూ ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే, మొదటి సూత్రం, నేను నా సొత్తు కాదు. ఫిక్స్. ఎప్పుడైతే నేను బాప్తిస్మం పొందానో అప్పటి నుంచి నేను ఏమైపోవాలి, అంతే, ప్రభువాడని అయిపోయాను, ప్రభుదానని అయిపోయాను. అంతే, ఇంకా అంతే. తాళి కట్టించుకున్నది మొదలు నువ్వు ఎవరు వారవు, అంతే కదా. నీ మెడలో ఎవరు తాళి కట్టారో వారి దానం అయిపోయావు, రైటా. ఇక మీద నీ ఇల్లు కూడా ఏమైపోయింది, మారిపోయింది. నీ పేరు, అదే ఇంటి పేరు మారిపోయింది, ఊరు మారిపోయింది, అంతే కదా. అన్నీ మారిపోయినాయి, జీవితం మారిపోయింది, మొత్తం మారిపోయింది. టోటల్ అంతా అమ్మా నాన్నలకు దూరం అయిపోయావు ఒక రకంగా చెప్పాలంటే. అలాగే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, లోకానికి దూరం అయిపోయి ఎవరికి దగ్గర అయిపోయావు, ప్రభువుకు దగ్గర అయ్యావు.
జీవితం ఉందన్న సత్యాన్ని తెలుసుకున్నాం. ఇక్కడతో జీవితం అయిపోలేదు, మరో జీవితం ఉంది. ఇదే జీవితం కాదు. గొంగళి పురుగు రూపాంతరం చెందినట్టు మనం కూడా రూపాంతరం చెందే ఘడియలు రాబోతున్నాయి. మరో జీవితం ప్రభు మన కొరకు సిద్ధం చేశారు. మహాలోకం ఉంది, ఆ మహాలోక ప్రయాణం జరగబోతోంది. దాన్ని చాలామంది చాలా విధాలుగా ఈ విశ్వాసం సిమిలారిటీస్ ఉన్నాయి. హైందవ విశ్వాసంలో స్వర్గం, కైలాసం చెప్తారు. అలాగే ఇస్లాం విశ్వాసంలో కూడా పరలోకం చెప్తారు. అలాగే క్రైస్తవ విశ్వాసంలో కూడా పరలోకం. ఈ విశ్వాసాన్ని నేను అవలంబిస్తున్నప్పుడు అయితే నాకు జరిగే మేలంతా మరణం తర్వాత జరగబోతోందనే సత్యం కూడా అర్థమై, అవును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు తర్వాత నాకు లాభం అనే స్థిరత్వంతో, యథార్థతతో, నిజాయితీతో, ఇదిగో ఇకను నేను జీవిస్తున్న జీవితం, ఇకను జీవించువాడను నేను కాను, నా యందు జీవించుచున్నవాడు క్రీస్తే. పౌలు గారి స్టేట్మెంట్ ఇదే. గురువుగారు అందరికీ నేర్పించారు. ఆయన గురువుగారు ఆయన శిష్యులందరికీ ఇదే నేర్పించారు. అరే నాయన, ఇక మీదట మీరు జీవిస్తున్న జీవితం మీది కాదు, ఇకను జీవించువాడను నేను కాను, నాయందు జీవించుచున్నవాడు క్రీస్తు. నేను ఒడంబడిక చేశాను ఎవరితో? క్రీస్తుతో. నిబంధన చేశాను ఎవరితో? క్రీస్తుతో. సో బాప్తిస్మం పొందిన నాట నుండి నిబంధన అమల్లోకి వచ్చేసింది. గుర్తుపెట్టుకోవాలి అందరూ. బాప్తిస్మం పొందిన నాట నుండి నిబంధన ఎక్కడికి వచ్చేసింది? అమల్లోకి వచ్చేసింది. ఇది కంటిన్యూ అవుతుంది ఎప్పటి వరకు? నువ్వు చచ్చిపోయేంత వరకు. నీ చావు తప్ప ఇక ఏది దీని దూరం నీకు చేయలేదు. చావు తర్వాత నీకు లాభం కాబట్టి నువ్వు ఆ లాభంలోకి వెళ్ళిపోతావు. అది రియల్ ఫెయిత్ అంటే. ఇప్పుడు ఆలోచించండి, నువ్వు నీ కొరకు ఆలోచిస్తావా, నువ్వు ఎవరినైతే విశ్వసించావో ఆయన కొరకు ఎక్కువ ఆలోచిస్తావా అంటే భక్తులందరూ చెప్పింది ఒకటే మాట, ఇకను నేను నా సొత్తు కాదు, నేను ప్రభువాడు, నేను ఆలోచించేది ఆయన కోసమే, నేను బ్రతికేది ఆయన కోసమే. ఆయన బాటే నా బాట, ఆయన మాటే నా మాట, ఆయన ఆలోచనే నా ఆలోచన, ఆయన ఉద్దేశాలే నా ఉద్దేశాలు, ఆయన నడవమన్న మార్గమే నా మార్గం. చూసారా? అప్పుడు రూత్ అందట వాళ్ళ అత్తగారితో, వాళ్ళ అత్తగారితో, అమ్మా పో అమ్మా, మరి నీకు నచ్చిన చోటకి వెళ్ళిపో, నీ లైఫ్ ఏదో నువ్వు చూసుకో, మరిక నేనే విధవరాల్ని, ఇంక నేను నిన్నెక్కడ మోయగలను, సో కాబట్టి వెళ్ళిపో అమ్మా అందట. ఇందుకు ఒక్క అమ్మాయితోనే కాదు, ఇద్దరు కోడళ్ళతోనూ అలాగే చెప్పిందట ఆవిడ అత్తగారు. భర్తలు పోయారు కదమ్మా, నా కొడుకులు చనిపోయారు కదా, ఇంకా అనవసరం తల్లి, ఇంకా నాతో ఉన్నా కూడా నేను మిమ్మల్ని ఏం చేయలేను, మీకు యవనస్తులు, మీకు కొత్త లైఫ్ వస్తుంది, వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోయి మీరు హ్యాపీగా మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోండి, మీరు కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి, వెళ్ళిపోండి అందట. అప్పుడు ఒక కోడలు థ్యాంక్ యూ అత్తమ్మ, గుడ్ బై అత్తమ్మ అందట. ఇంకొక కోడలో ఒక అద్భుతమైన మాట ఉంది, నీ దేవుడే నా దేవుడు, నా వెంట రావద్దంటుంటే అంటుందట, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు బతిమాలొద్దు, నువ్వు వెళ్ళే చోటకే నేను వస్తా, నువ్వు నివసించే చోటే నేను నివసిస్తా, నీ జనమే నా జనం, నీ దేవుడే బాబా. ఏంటిది? నువ్వు చచ్చిపోయిన దగ్గరే నేను చచ్చిపోతా అంటుందట, అక్కడే పాతి పెట్టండి అంటుందట. ఇప్పుడే పాతి పెట్టేస్తారు ఇప్పుడు వాళ్ళు కదా. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి అంతగా, ఎక్కడ ఉంటారు కానీ గుణవతులు మ్యాక్సిమం ఇప్పుడు పాతి పెట్టేసే బ్యాచ్ ఎక్కువ. అందుకే కదా అత్తగారు లేదండి, మామగారు కూడా లేడండి, అయితే మా పిల్లని ఇచ్చేస్తామండి. పిల్లని ఇవ్వాలంటే ఎవరు చచ్చిపోవాలట? అత్తగారు మామగారు చచ్చిపోవాలా? మంచోళ్ళు మీరు. చాలామంది ఉన్నారు ఇలాగా, ఎవ్వరు లేరమ్మా, ఏకాకి, అయితే మా పిల్లాడికి చేసుకుంటామండి, మాకు ఇలాంటి ఏకాకిలే కావాలి కదా, మా అమ్మాయికి చేసుకుంటాం ఏకాకిని, దారుణం. కానీ అమ్మాయి అలా కాదట, ఏమంటుందట, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చచ్చిపోయిన చోటే నేను చచ్చిపోతా, నిన్ను ఎక్కడ కప్పెట్టేస్తారో నన్ను కూడా అక్కడే కప్పెట్టేయాలి, మరణం తప్ప
మరేదైనను నిన్ను నన్ను వేరు చేసిన ఎడల దేవుడు నాకు కీడు చేయునుగాక అని చెప్పించుకుందట. ఏ ఓటు పెట్టేసుకున్నట్టే ఒక రకంగా ఒక తీర్మానం అది. అబ్బా ఎంత గొప్ప కమిట్మెంట్! ఒక మనిషితో ఒక మనిషి ఎంత కమిట్మెంట్ చేస్తే దేవునితో మనం ఎంత కమిట్మెంట్ కలిగి ఉండాలి మీరు ఆలోచించండి. అందుకే రూతు దేవునికి నచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీ కలిగి ఉంటారు. దావీదులో కొన్ని క్వాలిటీసు, సమూయేల్లో కొన్ని క్వాలిటీసు, యెషయాలో కొన్ని క్వాలిటీసు, యెహెజ్కేలులో కొన్ని క్వాలిటీసు, ఏలియాలో ఎలీషాలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ప్రభుకు నచ్చింది. అలాగే ఎస్తేరులో కొన్ని క్వాలిటీస్, ఇప్పుడు రూతులో ఇలాంటి అద్భుతమైన క్వాలిటీస్. అరే ఒక అత్తగారినే అవసాన దశలో వదిలేయలేదు. ఎంత మంచి విశ్వాసి! తాను చేసిన నిబంధనకు ఏమైపోయింది? కట్టుబడిపోయింది. కాబట్టి ఒక మంచి విశ్వాసం కలిగినటువంటి అమ్మాయి, ఒక మంచి విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. సో ఆమె లైఫే మారిపోయింది. తర్వాత దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించి మంచి స్థితిలోనికి నడిపించాడు. ఆమె మునుపెన్నడూ ఊహించని మేలులు ఆమె జీవితంలో ఆమెకు దయచేశాడు. ఆమె జీవితం చాలా కొత్త పుంతలు తొక్కింది, కొత్త సంతోషాలను అనుభవించింది. దానికి ఆమె విశ్వాసం కారణం. సంపూర్ణ నిశ్చయత మీలో కూడా ఏముండాలి? సంపూర్ణ నిశ్చయత. అందుకే చూడండి, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ తండ్రిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించాలి. అంతా పూర్ణమే, అసంపూర్ణం అనలేదు. అంతా పూర్ణం, పూర్ణం, పూర్ణం. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నీ తండ్రిని నువ్వు ప్రేమించాలి. అంతా పూర్ణంగా చేయాలి. అంటే వన్స్ కమిట్మెంట్ అయిపోయిన తర్వాత, వన్స్ ఒప్పుకోలు అయిపోయిన తర్వాత, నిబంధన అయిపోయిన తర్వాత, ఇక నేను నా సొత్తు కాదు, నేను ఆయన వాడను, ఆయన దానను. ఎంత బాగుంది! కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరిక మీదట మీ సొత్తు కారు. నేను నా సొత్తు అని అనుకో. ఇక మీదట మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. చూడండి, పెళ్ళికి ముందు మీకు నచ్చిన చోటకి వెళ్ళిపోవచ్చు, ఎవరిని ఏం అడగక్కర్లేదు. కానీ ఇప్పుడు ఒక్క చిన్న 3 ముళ్ళే పడేసరికి ఏమవ్వాలి? అడగాల్సి వస్తుంది. అవునా? అడగకుండా పోతే ఇంక అడగకుండా పోయినట్టు ఉంటుంది, చెప్పకుండా పోతే ఇంక చెప్పకుండా పోయినట్టే ఉంటుంది. అందుకని ఏమవ్వాల్సి వస్తుంది? ఏమండి ఇలా వెళ్తున్నానండి, వెళ్ళమంటారా? అలాంటి పరిస్థితి వచ్చింది. ఆయన మాత్రం వెళ్ళొద్దంటే మాత్రం ఆగుతావా అనే పరిస్థితి వచ్చింది. అవునా? వెళ్ళమంటారా? వెళ్ళొద్దంటే మాత్రం ఆగుతావమ్మా? పరువు నిలబడాలి కదమ్మా, ఇల్లమ్మా, ఏం చేస్తాం మరి? అలా పరిస్థితి వచ్చిందా? అలా ఉంటాయి కొన్ని. కొంతమంది ఉందనుకోండి, వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు, గీత గీస్తే ఏం చేయకూడదట, దాటకూడదట. వెళ్ళొద్దంటే వెళ్ళడానికి లేదంతే, గీత గీసామంటే ఆ గీతలోనే ఉండిపోవాలట, దాటితే మళ్ళీ కుదరదట, లెక్కలు మారిపోతాయట. సో అంటే ఒక కమిట్మెంట్ ఇంకదంతే. ఆ కమిట్మెంట్కి లోబడ్డాం కాబట్టి దాన్ని ఫాలో అవుతున్నారు. ఇన్ ద సేమ్ ఇక్కడ ఏమంటాడంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఇక మీదటది ఏమైంది? ఆలయమైంది. నెక్స్ట్, మీరిక మీదట మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహాలతో దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచండి. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. ఒప్పుకోలేది నిబంధన, నియమం. ఈ ఒప్పుకోలకు మనందరం బాప్తిస్మం పొందిన ప్రతి వాళ్ళు దీనికి ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారండి? రూల్ బ్రేక్ చేశారా? రూల్ ఫాలో అవుతున్నారా? ఒప్పుకున్నాం, అందరూ ఒప్పుకున్నాం. అందరూ ఈ కట్టుబాటు, ప్రభువా ఇక మీదట నేను నా వాడను కాను, నీ కొరకే బ్రతుకుతాను, నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను. చూడండి, అలాంటి స్థితిలోనే భక్తులు
వాళ్ళ గురించి ఏడవలేదట. ప్రభు ఏమి నేర్పించారంటే మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నారు. నా కోసం కాదు, మీకోసం మీ పిల్లల కోసం అన్నాడు. మీ పిల్లల కోసం అంటే దాని అర్థం ఏంటి? ప్రభు చెబుతున్న మాటలోని ఆంతర్యం ఏంటి? ప్రభువా నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడవండి అన్నారు కదా, మరి ఆయన ఎందుకు ఏడ్చారు? ఆయనకు పిల్లలు ఉన్నారా? లేరు కదా. మరి ఆయన కోసం ఏడ్చాడు కదా. ఆయన కోసం ఏడ్చాడా? మరి ఏంటి అక్కడ ప్రభు మాటల్లోని ఆంతర్యం ఏంటి? ప్రభు ఏడ్చాడు, రాయబడింది గ్రంథంలో. ఒకసారి చూడండి ప్రభు మాటలు ఎంత సత్యం ఒకసారి చూద్దాం. ఆయన ఏడ్చినట్టుగా గ్రంథం సాక్ష్యం ఇస్తోంది. ఎందుకు ఏడవాలి అనేది ఒకసారి మనం చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అనుంది. మరి ఈయన ఏం చెప్తున్నారు? నీ కోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నారు. ఆయన నా కోసం అయితే ఏడవకండి అంటున్నారు. మరి ఈయన ఎందుకు ఏడ్చారు? ప్రభు ఎందుకు ఏడ్చారండి? ప్రభువుకి ఏడవాల్సిన పని ఏంటండి? ఏడుపు అనేది ఎప్పుడు వస్తుంది? దుఃఖం ఎప్పుడు వస్తుంది కదా. ఏదో నష్టం జరుగుతున్నప్పుడు ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఏదో శోధన లేదా ఏదో బాధ సాధారణంగా, లేదా అనుకున్నది జరగకపోవడమో, లేదా నష్టం వాటిల్లడమో, భయంకరమైన పరిస్థితి తటస్థించడమో జరిగినప్పుడు ఆయన కంట కన్నీరు వచ్చింది. ప్రభు ఎందుకు ఏడవాలి అనే ప్రశ్న మీకు వస్తే మీరు ఆలోచించండి. ఇదే విధంగా యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో కూడా ప్రభు కన్నీరు గార్చారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. చూసారా? యేసు కన్నీళ్లు విడిచెను. ఇక్కడ ఆయన కన్నీళ్లు విడవడానికి, అక్కడ ఆయన ఏడవడానికి గల కారణం ఏంటని మీరు అన్వేషిస్తే ఒక్కటే కారణం. ఏంటో తెలుసా? తండ్రి చిత్తం జరగకపోతే యేసు ప్రభు కన్నీరు వస్తుంది. మీకు అర్థమైందా? ఏ చిత్తం జరగకపోతే? తండ్రి చిత్తం నెరవేరకపోయినట్లయితే యేసుప్రభుకి ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. అక్కడ తండ్రి చిత్తం జరిగితే యేసుప్రభు కంట కన్నీరు రాదు. ఎప్పుడైతే అక్కడ తండ్రి చిత్తం జరగట్లేదో ఖచ్చితంగా యేసుప్రభు వారి కంట ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. ఆయన కంట కన్నీరు వస్తుంది. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి. నేను నా సొత్తు కాదు అనడాన్ని ప్రభు ఎంత గొప్ప మాదిరి చూపించారు మనకి. ప్రభు చూపించిన మాదిరి ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనది, ఎంత శక్తివంతమైనది. మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఎక్కడ కూడా ఆయన ఒక్క విషయంలో కూడా తండ్రిని బాధ పెట్టలేదు. తండ్రిని బాధ పెట్టకూడదు అనుకున్నాడు. అందుకే నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునన్నాడు. ఆయన ఏడుస్తున్న ప్రతిసారి, ఆయన కన్నీరు వస్తున్న ప్రతిసారి ఆయన కోసం కాదు, ఆయనకి ఏదో నష్టం వచ్చిందని కాదు, ఆయనకి ఏదో బాధ కలుగుతుందని కాదు, ఆయనకి ఏదో అనుకున్నది జరగలేదని కాదు, ఆయనకు అనుకున్నది దక్కలేదని కాదు. మరి దేనికట ఆయన కన్నీరు? తండ్రి చిత్తము, తండ్రి భూమి యందు నీ చిత్తము నెరవేరునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. అది నెరవేరనప్పుడు యేసుప్రభు వారి కంట కన్నీరు వచ్చింది. అది నెరవేరితే యేసుప్రభు వారి కంట కన్నీరు ఎప్పటికీ రాదుగాక రాదు. ఎప్పుడైతే దేవుని చిత్తం నెరవేర్చబడట్లేదో ఆయన కన్నీరు గార్చాడు. అందుకే పట్టణాన్ని చూసి ఏడ్చాడట. ఎందుకు? అక్కడ దేవుని చిత్తం జరగట్లా. వీళ్ళని చూసి ఏడ్చాడు. ఎందుకు? వీళ్ళు దేవుని చిత్తాన్ని నమ్మట్లా. ఆయన ఏడ్చిన ప్రతిసారి ఒక్కటే కనబడుతుంది కొట్టొచ్చినట్టుగా. తండ్రి చిత్తము నెరవేర్చబడినప్పుడు యేసుప్రభు వారి కంట కన్నీరు రాదు. ఆయన చిత్తము జరగనప్పుడు మాత్రమే యేసుప్రభు వారి కంట కన్నీరు వస్తుంది. మరి ఇప్పుడు మనం ఎవరిని ఫాలో అవ్వాలి? యేసుప్రభు వారినే మనం ఫాలో అవుతున్నాం. నీ కన్నీటి ప్రార్థన పనికి మాలిన వాటి కోసం కాదు. ప్రభు కొరకు కన్నీరు కార్చే సంఘం కావాలి. ప్రభు పని కొరకు కన్నీరు గార్చే సంఘం కావాలి. అందుకే ఒక మంచి మాట గ్రంథంలో వ్రాయబడింది. కీర్తనల గ్రంథం 126వ కీర్తన 5వ వచనం. 126వ కీర్తన 5వ వచనం. కన్నీరు విడిచుచు విత్తువారు కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోస్తారు. ఏం విత్తనాలు?
కన్నీళ్లు విడిచుచూ విత్తాలట. వీళ్ళు సంతోషగానముతో ఏం వస్తారట? పంటకు వస్తారట. ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీటితోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను అన్నాడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో. సో అంటే ఆయన ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో సంఘమా నువ్వు కూడా అలాంటి ఉద్దేశాలు కలిగి ఉండు. అప్పుడు ప్రభు పరలోక సింహాసనాన్ని అధిష్ఠించినట్టు సమస్తము మీద రాజుగా కూర్చున్నాడు ప్రభు. వెళ్ళి సమస్తమును ఆయన పాదముల క్రింద లోపరిచి ఉంచెను అని వ్రాయబడింది. వన్స్ ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏ స్థాయి ఘనతను పొందుకున్నాడో ఆ స్థాయి ఘనత ఆయన భూమి మీద చేసిన పనిని బట్టి పొందుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా ఒకటే గుర్తుపెట్టుకో, నీ మనసులో నీ కోరిక తీరలేదన్నప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయా? ప్రభు కోరికలు తీరట్లేదన్నప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయా? బేరీజు వేసుకో. అప్పుడు నీకు అర్థమైపోద్ది నువ్వు ప్రభు కోసమా నీ కోసమా ఎక్కువ ఏడుస్తున్నావు అనేది. కొంతమంది కన్నీళ్ళు చూడండి ఏడుస్తూనే ఉంటారు ప్రార్థనలో. ఇంతకీ కన్నీరంతా దేనికోసం? స్వార్థపూరితమైన కన్నీరు ఎక్కువ గారిపోతుంటుంది కొంతమంది జీవితాల్లో. ఎక్కువ స్వార్థపూరితమైన కన్నీరే. మా వాడు పాస్ అవ్వలేదండి ఏడ్చేస్తారు, పిల్లకి పెళ్ళి అవ్వట్లేదండి ఏడ్చేస్తారు, ఉద్యోగం రాలేదండి ఏడ్చేస్తారు, వ్యాపారం బాగాలేదండి ఏడ్చేస్తారు, అన్నిటికీ ఏడుస్తారు, అన్నిటికీ. కానీ ఎప్పుడైనా ప్రభువుకు సంతోషం కలగట్లేదు, ప్రభు పని జరగట్లేదు, ప్రభు ఇష్టం నెరవేరట్లేదు, ప్రభు మాట వెళ్ళట్లేదు, ప్రభు సువార్త వ్యాప్తి జరగట్లేదు, ప్రభు కార్యాలకు ఆటంకం కలుగుతోంది, ఎప్పుడైనా మోకరించి కన్నీరు గార్చి ప్రభువా ఈ కార్యము సిద్ధించునుగాక ఏడ్చామా మన జీవితంలో, అక్కడే తెలిసిపోద్ది మనం ఏంటో. మరీ సంఘం స్వార్థపరత్వంతో నిండిపోయింది, బోధలలో తగలడ్డాయి. ఏడవండమ్మా ఏడవండి దేనికోసం? ఏడ్చి మరి అడగండి, కన్నీటి ప్రార్థన చేయండి. దేనికోసం అని అడుగుతున్నాను. ఆయన అంటాడు, అమ్మా మీరు అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో నాకు తెలుసమ్మా, నీతి కోసం ఏడవండమ్మా, నీతి కోసం ఏడవండి, రాజ్యం కోసం ఏడవండి అని ఆయన అంటాడు. నీతి కోసం ఏడువు, రాజ్యం కోసం ఏడువు. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట అని ఆయన అంటే మనోళ్ళు ఏం బోధిస్తున్నారు? క్రైస్తవ సమాజంలో బాగా ఏడవండమ్మా, బాగా ఏడవండి, వీటి కోసమే ఏడవండి, లోక సంబంధమైన వాటి కోసమే ఏడవండి, అప్పుల కోసం ఏడవండి, రోగాల కోసం ఏడవండి, ఉద్యోగం రాలేదంటే ఏడవండి, ఏంటి ఇల్లు కట్టుకోలేదంటే ఏడ్చేయి, బాగా ఏడ్చేయి, దేవుని అడుగు, ఏడుస్తూ శోధించు, ఏడు, ఇంకెప్పుడు ఏడుస్తూనే ఉండి. ఇంకా అదేం ప్రార్థన అండి? ఏమి నేర్పిస్తున్నారు? నువ్వు ఎప్పుడైతే భక్తుల కన్నీటిని చూస్తావో, భక్తుల జీవితాల్లో జరిగిన వాటిని చూస్తావో, వాటిని మాదిరిగా పెట్టుకో. నీకు మేలది, అర్థమైందా? నీకు మేలు. ఆయన నిన్ను మెచ్చుకుంటే నీకు మేలా? నువ్వు మెచ్చుకుంటావా మెచ్చుకోవా? నువ్వు ఏడిస్తే మేలా? బాగా ఆలోచించావా? ఆయన అంతటా ఆయన నిన్ను మెచ్చుకోవాలి. మెచ్చుకొని నీకేమి ఇవ్వాలో అది ఇవ్వాలి. నీ మనసు చూసి ఇవ్వాలి ఆయన, నీ భక్తి చూసి ఇవ్వాలి నీకు ఆయన ఏమి ఇచ్చినా. ఆహా ఏం బ్రతుకు. ఇప్పుడు చూడండి, సొలొమోన్ని అడిగాడట, ప్రభువా నాకు రాజ్యం ఇచ్చేసావు, నీ ప్రజల్ని పరిపాలించగలిగే బుద్ధి జ్ఞానం వివేకం నా దగ్గర లేవు, అవి ఇచ్చే ప్రభువా అని అడిగాడట. దేవుడు సంతోషభరితంతో ఆనందంతో నిండిపోయి అన్నాడు, నాయనా సొలొమోను అందరిలాంటివాడు కాదు, నువ్వు శత్రువుల ప్రాణం అడగలేదు, ధనధాన్యాలు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు. నిజానికి అవి ఏవీ లేకపోతే సొలొమోను లేడు. బంగారం ఉంది కాబట్టే మందిరం కట్టాడు. రాజులందరూ అతను చూడడానికి వచ్చారంటే ఆయన దగ్గర ఉన్న మెటీరియలిస్టిక్ థింగ్స్ చూడడానికే వచ్చారు. రెండోది ఆయన బుర్రలో ఉన్న జ్ఞానం, తర్వాత ఆయన భోజన బల్ల మీద ఉన్న ఆహార పదార్థాలు, ఆయనకున్న టాలెంట్. చరిత్రకారులు చెప్తారు బిర్యానీ అక్కడే పుట్టిందని, ఆయన బల్ల మీద పుట్టిందని. నిజం. బైబిల్ పండితులు చెప్తారు బిర్యానీ పుట్టింది, రకరకాల డిషెస్ అన్నీ పుట్టినవి, రకరకాల ఆహార పదార్థాలు పుట్టాయంటే సొలొమోను గారి బల్ల మీద నుంచే పుట్టాయి. రకరకాల వంటలు ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎందుకంటే ఆయన మామూలుడు బుర్రకాయ కాదు, అది దాని నిండా జ్ఞానమే ఉంది. సో కాబట్టి అలాంటి
గొప్ప శక్తి కలిగిన, అలాంటి గొప్ప జ్ఞానం కలిగిన, అలాంటి గొప్ప వివేకం కలిగినటువంటి సమర్థుడు ఎవరట? సొలొమోను. ఐశ్వర్యం అడగలేదట, ఏం అడగలేదు. కానీ అవి ఏమీ లేకపోతే సొలొమోను లేడు. కానీ అవన్నీ కావాలి, ఇతనికి కావాలి. మరి ఎలా వచ్చాయి ఇవన్నీ ఇతనికి? చెప్పండి, ఎలా వచ్చాయి? ఏం అడిగితే వచ్చాయి? ఐశ్వర్యం ఇమ్మని డైరెక్ట్గా అడిగితే ఐశ్వర్యం వచ్చిందా? ఏమిటట? సొమ్ములైనను, ఘనతనైనను, శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడగలేదయ్యా నువ్వు. అడగక, నేను వారి మీద నిన్ను రాజుగా నియమించాను కనుక ఆ జనులకు న్యాయం తీర్చడానికి తగిన జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని అడిగావు గనుక, కాబట్టి నువ్వు అడిగిన జ్ఞానం ఇస్తాను, నువ్వు అడిగిన తెలివి ఇస్తాను, నీకు ఇస్తాను. వీటితో పాటుగా నువ్వు అడగనివి కూడా నీకు, నీ అవసరాలు తెలుసుకొని ఇచ్చేస్తాను. అర్థమైందా? యాక్చువల్లీ నీకు అవసరం ఉంది కానీ నువ్వు అడగలా, నాకు తెలిసి నీ అవసరం ఏంటో అవి కూడా నీకు ఇచ్చేస్తాను. చూసారా? అది తెలివైన వాళ్ళ లక్షణం. బొర్తక్కోడు అనుకోండి సొలొమోను మనకులాగా, ప్రభువా రాజ్యం పరిపాలించాలంటే నిధులు కావాలి కదా ప్రభువా, మందిరం కట్టాలంటే బంగారం కావాలి కదా ప్రభువా, తినాలంటే తిండి కావాలి కదా ప్రభువా, చేసుకోవడానికి 1000 మంది కావాలి కదా ప్రభువా. అయ్యా అడగాల్సిందే. అలాగ అడగలేదు ఆయన, ఏం అడగలేదు. ఆయన ఏది ఇంపార్టెంటో అది అడిగాడు. పునాది గట్టిదైతే దాని మీద 100 అంతస్తులు వేసుకోవచ్చు. పునాది చెడిపోతే దాని మీద 1 అంతస్తు కూడా వేయలేవు. అందుకే తెలివైనోడులాగే ప్రవర్తిస్తాడు. బుర్రతక్కువలా ప్రవర్తిస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు పిల్లలందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కష్టపడి చదివి పాస్ అయిపోయి, నాన్న కాలేజీకి వెళ్ళడానికి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, స్కూటర్ కొనండి నాన్న అంటే నాన్నగారు కొనడానికి సముఖత వ్యక్తం చేస్తారా? 6 సబ్జెక్టులు సంతకెళ్ళిపోయి, కానీ ఇంట్లో పడి నాకు స్కూటర్ కొంటావా సత్తావా అని అడిగితే కొంటారా నాన్నగారు? తెలివైన విద్యార్థి ఏం చేస్తారు తెలుసా? ముందు సక్సెస్ అయిపోయి అప్పుడు అడుగుతారు. సక్సెస్ చూసి తల్లిదండ్రులు, అరే ఇంత కష్టపడ్డాడు నా బిడ్డ, ఏమాత్రం చేయకపోతే ఎలా అని వాళ్ళకి లేకపోయినా ఏదోలా తెచ్చిస్తారు. అది ఏ సక్సెస్ లేకుండా జులాయిగా తిరుగుతూ బజార్ తిరుగుళ్ళు తిరిగేసి ఇంట్లో మాత్రం నాకు స్కూటర్ అయినా కొనలేదు, ఏం ఉద్ధరించావని కొనియాలి నీకు స్కూటరు, నాకు అదైనా కొనలేదు, నాకు ఇదైనా కొనలేదు, దిక్కుమాలిన ఏడుపులేడితే ఎవడో కొండవు. ఇంకా చిరాకు వస్తుంది. పనికి మాలిందానా, పనికి మాలినోడా, నీకు అసలు మామూలు తిండి పెట్టడమే దండగా, మళ్ళీ ముఖానికి స్కూటర్ ఒకటి అని అనిపించుకోవాలి తండ్రి చేత. ఇప్పుడు మన ప్రార్థనలు కూడా అలాగే తగలడ్డాయేమో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకనే మంచిది ఒకసారి ఆలోచించుకోండి. మీ కన్నీరు దేనికోసం విడుస్తున్నారు? ఎలా పోతుంది ఈ ట్యాంకులో వాటర్ అంతా? ఎటు కొట్టుకుపోతుంది? పనికొచ్చే విధంగా పోతుందా? ఇది పనికిరాని విధంగా పోతుందా ఈ ట్యాంకులో వాటర్ అంతా? కదా, ఒకసారి విజ్ఞతతో వివేకంతో క్రైస్తవ సంఘాలు ఆలోచించాలి. ప్రభువు దేన్ని కోరుతున్నారు? భక్తులు చూడండి, భక్తులు కన్నీటితో విత్తువారట, దేంతో కోసారట? సంతోషగానముతో పంట కోసారు. అలాంటి కన్నీరు ఉండాలి మనకి. నువ్వు ముందు ప్రభువును ఫాలో అవ్వు. ఆయన సింహాసనాన్ని అధిరోహించాడు. శరీరధారి అయిన దినములలో ఒక్క కన్నీటి చుక్క కూడా ఆయన కోసం కాదు. అలానే ఆయనకి ఏమైనా సింహాసనం తగ్గిందా? ఘనత తగ్గిందా? అన్ని నామముల కంటే అది పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. అన్ని నామముల కంటే పైనామం. అయినా కూడా నీకు ఒక మంచి మాదిరి. ఇదిగో, ఎప్పుడు కూడా పనికి మాలిన వాటి కోసం నీ కోసం ఏడవకు. నువ్వు ఆయన మార్గాల్లో, ఆయన పనిలో ఏడువు. నువ్వు ఏడిస్తే ముందు నీ కన్నీటి ప్రార్థన, సంఘం చేసే కన్నీటి ప్రార్థన ప్రభువు యొక్క చిత్తం నెరవేర్చటానికి చేయాలి. భక్తుల కన్నీరు ప్రభు చిత్తానికి ఒలికింది. మరి నీ కన్నీరు దేనికోసం ఒలుకుతోంది? ప్రభు చిత్తం నెరవేర్చబడాలని సొలొమోనులా ప్రార్థించు. అన్నీ వాటంతట అవే వస్తాయి. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సొలొమోనును ఫాలో అవ్వండి, యేసు ప్రభువును ఫాలో అవ్వండి, భక్తుల్ని ఫాలో అవ్వండి.
భక్తుల్ని ఫాలో అవ్వండి. నీ కర్తవ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చెయ్యి. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు నీ శరీరాన్ని ప్రభువుకు సజీవయాగంగా సమర్పించావు? నీకు అసలు సంఘంలో పని ఏంటి? నీకు లోకంలోనే ఉండిపోవచ్చు కదా. సంఘంలో కూర్చోబెట్టాడంటే దాని అర్థం ఏంటి? ఇది క్రీస్తు యొక్క శరీరము. శిరస్సు ఆయన శిరస్సు, మనం ఆయనకు అవయవాలు. శరీరం ఇది. అంటే క్రీస్తు శరీరముగా నువ్వు సంఘంలోనికి పిలువబడ్డప్పుడు నీ కన్నీటి చుక్కలన్నీ ఆయన చిత్తమునకు అనుకూలంగా రాలాల్సి ఉంటాయి. నీ విజ్ఞాపన ఆయన చిత్తమునకు అనుకూలమైనదిగా ఉండాల్సి ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు ఆయన చిత్తానికి అనుకూలంగా ఎప్పుడైతే నీ విజ్ఞాపన ఉంటుందో, నీ ప్రార్థన ఉంటుందో, నీ కన్నీరు ఉంటుందో, ఆటోమేటిక్గా నీకు ద్వారాలు తెరవబడతాయి. నువ్వు ఆయన దృష్టికి ఘనురాలిగా ఎంచబడతావు. చూడండి, ఎమ్మెల్యే గారితో పని చేయించుకుందాం అనుకునే ప్రతి ఒక్కడూ ఏం చేస్తాడో తెలుసా? ముందు ఎలక్షన్లో కార్యకర్తగా అతని గెలుపు కోసం కష్టపడతాడు. మంచి మనస్తత్వం ఉన్న ఎమ్మెల్యే అనుకోండి, యథార్థవంతుడైన ఎమ్మెల్యే అనుకోండి, అరే మన గెలుపు కోసం కష్టపడ్డాడు కాబట్టి ఏం చేస్తాడు? పథకాలు ఏమైనా వచ్చినా ముందు నీ పేరు చదువుతాడు. అంతే కదా మరి. ఏదైనా చేయాలన్నా చేస్తాడు. దేవుడు కూడా అదే మనస్తత్వం కలిగి ఉన్నాడు. నిన్ను ఆయన దృష్టించాలంటే ఆయన దృష్టికి నువ్వు ఇష్టడువై ఉండాలి, ఇష్టురాలివై ఉండాలి. నువ్వు ఆయన మార్గములో నడిచేవాడవు, నడిచేదానమై ఉండాలి. తప్పకుండా అప్పుడు ఆయన కనుదృష్టి. చూడండి, పేతురు పత్రికలో చెప్తాడు, ఆయన ఎవరి విజ్ఞాపన వింటాడట? ఆయన దృష్టి ఎవరి మీద ఉందట? ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను. 12వ వచనం, 3:12, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:12. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి అని ఉంది. చూడండి, ఉందా బైబిల్లో? ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయట? నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయట. చూడు, ఆయన నీ ప్రార్థన వినటానికి సముఖంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆయన చిత్తానుసారంగా నీ ప్రార్థన ఉన్నప్పుడు, ఆయన చిత్తమునకు నీ కన్నీరు విడువబడుతున్నప్పుడు. బైబిల్ గ్రంథంలో ఒక ఇన్స్పిరేషనల్ థింగ్ ఏంటంటే, నెహెమ్యా గారి చరిత్రలో నెహెమ్యా గ్రంథం మీరు ఓపెన్ చేస్తే ఫస్ట్ రెఫరెన్సే ఎంత వెరైటీగా ఉంటుందంటే, ఫస్ట్ రెఫరెన్స్ నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఆ వెరైటీ చూడండి. ఏం రాయబడిందో? హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు అన్నాడు. చర్యలు అంటే ఏంటి? నెహెమ్యా తన జీవితంలో చేసిన పనులట. ఏమండి, సర్వశక్తుడైన దేవుడు ఒక మనిషి పనుల గురించి చర్చించడం ఏంటంటే, ఎప్పుడైనా ఆలోచించారా? సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు ఒక మనిషి చేసిన పనులను గురించి ఒక గ్రంథం రాయించాడంటే, ఈ మనిషి తన కోసం చేసుకుంటే రాయించాడా? ఆయన కోసం చేసిన చర్యలు రాయించాడా? ఏమంటారు మీరు వాటిని? అది కథ. నెహెమ్యా తన కోసం చేసుకున్న చర్యలు, నెహెమ్యా ఆత్మకథ అని రాస్తే దానికి విలువ ఉండదు. అర్థమైందా? నేను పలానా ఊర్లో పుట్టా, ఆ తర్వాత పెప్పర్మెంట్ బిళ్ళలు తిన్నా, ఆ తర్వాత కొంత వయసు వచ్చాక ఐస్ ఫ్రూట్లు తిన్నా, ఆ తర్వాత అది తిన్నా, ఇది తిన్నా, అక్కడ ఆడుకున్నా, ఇక్కడ ఆడుకున్నా, ఆ ఊర్లో పెరిగా, ఈ ఊర్లో పెరిగా, ఆ స్కూల్లో చదివా, ఈ స్కూల్లో చదివా, ఇవన్నీ రాసుకొచ్చే పుస్తకం బైండింగ్ వేసి మనకి ఇచ్చారనుకోండి, ఏం చేయమంటారు కదా బాబు దీన్ని? కాదు, ఏం చేయమంటావు? దీన్ని కొనుక్కుని మరీ చదవాలా మేము అంటామనమా? నువ్వు ఏ ఊర్లో తిరిగితే మాకెందుకు? గంగిరెద్దులాగా ఎక్కడ తిరిగితే మాకెందుకు? నువ్వు ఎక్కడ చదివితే మాకెందుకు? నువ్వు ఏం ఉద్ధరిస్తే మాకెందుకు? ఎవడికి ఉపయోగం ఈ పుస్తకం? నీ ఆత్మకథ మాకు అవసరం లేదు ఇది. కానీ కొంతమంది సెలబ్రిటీల పుస్తకాలు అలాగ తగలడ్డాయి, రాసి వదిలేస్తున్నారు వాళ్ళు జనం మీదకి. ఈ అభిమానులు కొనుక్కుంటున్నారు వాటిని. మా అభిమాన పలానా ఆయన ఎక్కడ తిరిగాడు, ఎక్కడ పెరిగాడు, ఏం తిన్నాడు, ఏం చేశాడు, ఎవరికి కావాలి ఇవన్నీ? మనకు అవసరం లేదు రూల్గా. అయితే ఏమైనా ఇన్స్పిరేషనల్గా ఉందా లైఫ్? ఏమైనా కష్టాలు ఎదుర్కొన్నాడా? నీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడా? అబ్దుల్ కలాం గారిలాగా నీకేమైనా ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడా? అంబేద్కర్ గారిలాగా నీకేమైనా ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడా? పింగళి వెంకయ్య గారిలాగా? వాళ్ళు ఏదో కష్టపడ్డారు, శ్రమపడ్డారు. కందుకూరి వీరేశలింగం గారు, వీళ్ళందరూ కష్టపడ్డారు. వాళ్ళ చరిత్రలు చదువుతుంటే, లేదా గాంధీ మహాత్ముడు వాళ్ళ చరిత్రలు చదువుతుంటే ఏదో కొంతైనా నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. బొత్తిగా ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఆత్మకథలు రాసేస్తే అందులో ఆ కథ అంతా మనకు పనిచేయదు. ఇంతకీ ఎక్కడో చిన్న చితక మనకు ఉపయోగపడతాయి. అలా కూడా లేని వాళ్ళు కూడా నా ఆత్మకథ రాసేస్తా, నీ ఆత్మకథ రాసేది. ఎవరికి కావాలి నీ ఆత్మకథ?
అవసరం లేదు అది. మీరు గమనించండి జాగ్రత్తగా. నెహెమ్యా యొక్క చర్యలట. ఏమి చర్యలట? నెహెమ్యా ఎప్పుడు లేచేవాడు? ఏ పొలతో పళ్ళు దొంకునేవాడు? ఏ రూమ్లో పడుకునేవాడు? ఏ డ్రెస్ వేసుకునేవాడు? ఆయనకి ఏ కలర్ అంటే ఇష్టం? ఆయన కారం ఇష్టమా, ఉప్పు ఇష్టమా, తీపి ఇష్టమా? ఇవా చెప్పండి, ఇవా? అవి కూడా ఉంటాయి కదా జీవితంలో. ఉంటావా? ఉంటాయా ఉండవా? ఉంటాయి. కానీ మనకి ఎందుకు? మనకు అవసరం లేదు అవన్నీ. వ్యక్తిగతాలు, వేస్ట్ విషయాలు, పనికిరానివి, వ్యర్థమైన విషయాలు మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి? ఒక వ్యక్తిని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు అంటేనే మనకు అర్థమైపోవాలి, ప్రభువా నీకు ఎలాగుంటే ఇష్టమా ప్రభువా? అవును. అండ్ నన్ను కూడా ఇలాగే ఉండమంటావా ప్రభువా? ఎస్, అఫ్ కోర్స్ ఉండు. అంటే ఈ బాటలో వెళ్ళమంటావా? ఎస్. అందుకే రాయించావా? ఎస్, నో డౌట్. నువ్వు మంచి రాయించినా చెడు రాయించినా అది చూసి నేను పాఠాలు నేర్చుకోవాలని రాయించావు. అర్థమైందా? చాలామంది ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ బైబిల్లో భూత విషయాలు ఉన్నాయి. లోతు కుమార్తెలతో తప్పు చేశాడు, దావీదు బత్షెబతో తప్పు చేశాడు, పలానా తామారు విషయంలో మామగారితో తప్పు జరిగిపోయింది, ఈ తప్పుడు పుస్తకాలు ఇవి, తప్పుడు గ్రంథాలు ఇవి, తప్పుడు మాటలు, భూత పుస్తకం ఇదని నోటికొచ్చింది. నిజానికి వాళ్ళకి ఏమీ తెలియదు. ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు మనకు కనబడుతుంటారు సోషల్ మీడియాలో. వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే అక్కడ చేసింది దేవుళ్ళు కాదు, మనుషులు. సృష్టికర్తలే నీచమైన కార్యాలు చేసినట్టుగా వ్రాయబడినటువంటి గ్రంథాలు ఉన్నాయి. సృష్టికర్తగా పిలువబడుతున్న వాళ్ళే భయంకరమైన పనులు చేసినట్టుగా వ్రాయబడినటువంటి పుస్తకాలు ఉన్నాయి. సృష్టికర్త తప్పు చేస్తే నిందించు, సృష్టికర్త పాడు పని చేస్తే నిందించు. దేవుడు అని చెప్పుకుంటున్నవాడు ఇలాంటి పనికి మాలిన నీచమైన దౌర్భాగ్యపు కార్యక్రమాలు చేస్తే మాట్లాడు, తప్పు లేదు. వాటిని దాచిపెట్టి మనుషులు చేసిన తప్పుల గురించి గ్రంథంలో చెప్తే దీని గురించి మాట్లాడడం ఏమైనా బాగుందా? పోనీ తప్పులు ఏమైనా మీరు చెయ్యొచ్చు అని ఉందా గ్రంథంలో? ఇలాంటివి చెయ్యొద్దు అని ఉంది. చెయ్యొద్దని దేవుడు చెప్పాడు. ఆ దేవుడే చేస్తే సిగ్గు లేకుండా సమర్థించడం తప్పు. ఆ దేవుడే అలాంటి దరిద్రపు బతుకు బతికితే నేను ఆ దేవుడిని నమ్ముతా అంటే అది తప్పు. అంతే తప్ప మనుషులు ఇలా బతికారు, ఇలా బతకొద్దని దేవుడు వ్రాయిస్తే అది తప్పేమీ కాదు. ఈ సెన్స్ కూడా చాలామందికి లేదు. బతికేస్తున్నారు, ఎందుకు బతుకుతున్నారో అర్థం కావట్లేదు కదా. కాబట్టి దేవుడు గ్రంథంలో వ్రాయించారంటే దాని అర్థం ఏంటంటే ఈ చర్యలు ఇలా ఉండాలి. నెహెమ్యా యొక్క చర్యలు ఏంటట? చదువుదామండి, ఎంత బాగుంటుందో చదవండి. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షోషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీ అని ఒకడు, యూదులలో కొందరు అక్కడి నుంచి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు, అంటే దేవుని పిల్లలను గూర్చియు, యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు అన్నారట, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమ పడుతున్నారు, నింద అనుభవిస్తున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారం కూలిపోయింది అన్నారట. యెరూషలేము ప్రాకారం పడిపోయింది, పడద్రోయబడింది, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయని చెప్పగానే నెహెమ్యా గారు ఎంత వేదన, కన్నీటి పర్యంతం అయిపోయి. చూడండి, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండే ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండే. ఉపవాస ప్రార్థన కనబడిందా లేదా? కనబడిందా? కన్నీటి ప్రార్థన కనబడిందా? ఏకాంత ప్రార్థన కనబడింది. దుఃఖముతో చేసిన ప్రార్థన కనబడింది. ఈ ప్రార్థనలన్నీ దేనికోసమట? దేవునికి విజ్ఞాపనట. ఎందుకు? ఏంటి? ఏమైనా నెహెమ్యా గారికి ఏమైనా నష్టం కలిగిందన్నా? నెహెమ్యా గారికి ఏమైనా ఆస్తులు పోయాయా? నెహెమ్యా గారి అంతస్తులు పోయా? మంచి ఉద్యోగంలో ఉన్నాడు, రాజుగారికి గిన్నెని ఇస్తున్నాడు, చక్కటి స్థితిలో ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆయన అంతఃపురంలో బతుకుతున్నాడు, రాజు తినే భోజనం తింటున్నాడు, ఏ లోటు లేదు అతని బతుకులో, ఏ లోటు లేదు, అంతా బాగుంది. కానీ ఏడుస్తున్నాడు. అంతా బాగుంది కానీ కన్నీరు గారుస్తున్నాడు. అంతా బాగుంది, దుఃఖంతో ప్రార్థిస్తున్నాడు. అంతా బాగుంది, ఉపవాసంతో ప్రార్థిస్తున్నాడు. దేనికోసం ఇదంతా అంటే నాకేదో నష్టం జరిగిందని కాదు. ఎందుకు మరి ఆ బాధ? ప్రభువా నీ పని, ప్రభువా నీ పట్టణం, ప్రభువా నీ పట్టణ ప్రాకారం. అప్పటికదే మహారాజు పట్టణం. ఇంకా రాలేదు మహారాజు, వస్తాడు, అక్కడి నుంచే రావాలి మహారాజు. కానీ ఆ పట్టణం పరిస్థితి చూస్తే బాలేదు.
ప్రాకారం కూలిపోయింది, పరిస్థితులు బాలేదు. నా దేవుని నామం పెట్టబడిన చోట భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. నా తండ్రి చిత్తము జరగట్లేదన్నప్పుడు గుండె పగిలేలా ఏడ్చాడట. నా తండ్రి చిత్తం జరగట్లేదన్నప్పుడు దుఃఖంతో ఉన్నాడట. నా తండ్రి చిత్తం జరగట్లేదన్నప్పుడు ఉపవాసం ఉన్నాడట. ఇదంతా దేనికోసం అంటే నా తండ్రి చిత్తం జరగట్లేదు. అందుకే నెహెమ్యా పేరు మీద దేవుడు ఒక పుస్తకాన్ని నిలబెట్టేశాడు. మీరు అర్థం చేసుకోండి దేవుని మనసు. తన కోసం తాను ఏడ్చుంటే నెహెమ్యాకి ఈరోజు ఈ ఘనత వచ్చేదా? రాదు కదా. మరి ఎవరి కోసం ఏడ్చాడు? ప్రభు చిత్తము జరగట్లేదన్నప్పుడు వచ్చిన కన్నీరు చాలా శక్తివంతమైనది. ప్రభు పని ఆగిపోయిందన్నప్పుడు వచ్చే కన్నీరు చాలా శక్తివంతమైనది. ప్రభు పరిచర్య ఆగిపోతుందన్నప్పుడు వచ్చే కన్నీరు చాలా శక్తివంతమైంది. ఆయన పని జరగాలి, జరిగించాలి, అందుకు నేను వాడబడాలి అని ఏ హృదయం అయితే తప్పిస్తోందో, ఏ హృదయం అయితే కోరుకుంటుందో, ఆ హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన దేవునికి ఇంపైనది, అది దేవునికి ఇష్టమైనది. భక్తుల జీవితాలు చూడండి, ఇంకా బోలెడనున్న ఇలాంటి రెఫరెన్సెస్. ఎవరు తమ కోసం, తమ స్వార్థం కోసం కన్నీరు విడవలేదు. ఎక్కడ తమ కోసం ఏడవలేదు. అయ్యో ప్రభువా, ఇల్లు పునాది వేసాం ప్రభువా, గోడ కట్టాం ప్రభువా, మిగిలింది అవుతులేదు ప్రభువా, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వలేదు ప్రభువా, ప్లీజ్ ప్రభువా ప్రభువా అనలేదు వాళ్ళు. ఎన్ని సంబంధాలు చూసినా చెడిపోతున్నాయి ప్రభువా, చూసుకుంటున్నారు ప్రభువా, వద్దంటున్నారు ప్రభువా, తోకాలు సరిపోవట్లేదట ప్రభువా, ప్రభువా అని ఏడలేదు వాళ్ళు. మరి ఏంటి భక్తులు? అవన్నీ నువ్వు చూసుకుంటావు ప్రభువా, నేను నీ పని చూసుకోవాలి ప్రభువా, నీ నీతి నీ రాజ్యం నేను మొదట వెతకాలి, అది నాది, మిగిలింది నీది. మీకేమి కావాలనో, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వేటి కొరకు మీరు చింతించకండి. అన్యజనులు వీటి విషయమై విచారిస్తారు, మీరు అన్యజనులు కారు. మీరు దేవుని కొరకు కట్టబడిన మందిరం, మీరు దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని పిల్లలు. మీరు అలాంటి బాహ్య సంబంధమైన, భౌతిక సంబంధమైన విచారాల కోసం నా దగ్గరకు వచ్చే బిడ్డలు కారు. మీరు డిఫరెంట్, మీరు సెపరేట్. మీ ఆలోచనలు వేరు, మీ కన్నీరు వేరు, మీ దుఃఖం వేరు, మీ ఉపవాసం వేరు, మీ ప్రార్థన వేరు, మీ భక్తి జీవితం వేరు. అందుకే మీకు స్థిరమైనది ఇవ్వబోతున్నాను. నేను ఇస్తే ఇంకా తొలగిపోదు. దేవుడు ఇస్తే స్థిరమైనవి ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ ఎలాంటివి? స్థిరమైనవి, బలమైనవి, శక్తివంతమైనవి. నువ్వు గెలుచుకోవాలి. అర్థమైందా? గెలుచుకోవాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు బట్టి కొట్టి వెళ్ళిపోయావనుకో, గ్యారంటీ ఉందా నీకు ఆ ఇంటర్వ్యూలో పాస్ అవుతావని? ఫేక్ రిజ్యూమ్ పెట్టేసి, బట్టి కొట్టేసి, వాడితోటి వీడితోటి ఇంపార్టెంట్లు పెట్టించుకొని ఆ జబ్బు పోదు కొంతమందికి. ఇంపార్టెంట్లు ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా. అన్నీ ఇంపార్టెంటే, దౌర్భాగ్యుడా. ఎప్పుడు ఏది వస్తుందో తెలీదు, అన్నీ ఇంపార్టెంటే. ఇంపార్టెంట్లు ఎట్టండట. ఎంత జోక్ అంటే, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒకడు ఉండేవాడు తెంగరోడు. నా దగ్గర పుస్తకం పట్టుకొచ్చి ఇంపార్టెంట్లు పెట్టమంటే నేను ఏది పడితే టిక్ పెట్టేసేవాడు. నాకు కనబడిందల్లా నేను టిక్ పెట్టేస్తే అవి చదివేసుకో, ఈ సరిపోతాయా, ఈ చదివేమంటా విజయ్, ఈ సరిపోతాయి, ఇది ఒక్కడే చదవరా, ఇంకేం చదవకో అంటే అవే. అప్పుడు అనుకునేవాడిని, తెంగరోడు అనుకునేవాడిని. అంటే నేను టిక్లు ఎడితే ఆడు చదివేసుకునేవాడు. నిజమండి. ఏది టిక్కులు, అందులో టిక్లెట్టి అయితే ఇంకా ఎందుకు రాస్తారు అందులో? అంతే కదా. ఇంక ఇంపార్టెంట్లట, గడిది గుడ్డట, అన్నీ ఇంపార్టెంటే. ఏది వస్తే అది ఇంపార్టెంటే కదా మరి, అంతేనా? రానంత వరకు ఏది ఇంపార్టెంట్ కాదు, వచ్చాక ఇప్పుడు అదే ఇంపార్టెంట్. ఏం చేస్తావు ఇప్పుడు? అవునా కదా? అందుకే చూడండి, కొంతమంది ఇంపార్టెంట్లని పెట్టారు కానండి, ఏం రాలేదండి. ఇంతకీ ఇంపార్టెంట్లు రాలేదట అక్కడ. మరి ఏమొచ్చాయి? ఏది ఇంపార్టెంట్ కాదంటే అది వచ్చిందట. దరిద్రం వదిలిపోయింది. టిక్కులు ఎట్టించుకున్నావు కదా, టిక్కులు నీకు పడింది పెద్ద టిక్కు. ఇంకా దరిద్రం వదిలింది, చదివిని రాలేదు. అందుకే ఈశ్వర మాదేవుడా అని అక్కడ కూర్చొని పెనతో పళ్ళు పొడుచుకొని టిక్ 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 మన బుర్ర మీద కొట్టుకొని క్యాప్ తీసి క్యాప్ పెట్టి, క్యాప్ తీసి క్యాప్ పెట్టి, పిరీలు తీసి వెళ్ళి పెట్టి తిప్పుకొని ఆ గంట అయిపోయిన తర్వాత అని ఎకిలి ముఖం వేసుకొని ఇచ్చేసి వచ్చేసావు అంతే.
వీళ్ళకి ముందే తెలుసు రిజల్ట్ అక్కర్లేదు, రిజల్ట్ వచ్చేదాకా ఆగక్కర్లేదు. వీళ్ళకి ముందే తెలుసు గోకిడని, గుణిసున్నా వీళ్ళకి ముందే తెలుసు. ఎందుకు? ఇప్పుడే భవిష్యత్తు తెలిసిన భవిష్యత్ జ్ఞానులు వీళ్ళు. పేపర్లో ఏ గుడ్డు లేదు కదా. సో కాబట్టి దేవుని మాటలు అర్థమైతే అన్యజనుల వల్లే మీరు ఉండొద్దు. ఏం తిందమా, ఏం తాగు, అవన్నీ ఆయన చూసుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు ఆయన. నువ్వేం చేయాలి? కష్టపడు, దేవుని కొరకు ఆలోచించు. ప్రభువా, నీ పరిచర్య నాకు అప్పగించావు, నీ పని నాకు అప్పగించావు. మొదట నీ పని, తర్వాత నువ్వు నా పని చేస్తావు. నేను చేయాల్సింది నీ పని, ఆ తర్వాత నువ్వు నా పని చేస్తావు. నీ కొరకు నేను బ్రతకాలి, నీ ఇష్టాన్ని నేను నెరవేర్చాలి, నీ మార్గాల్లో నేను నడవాలి, నీ సన్నిధి కాంతిలో నేను నడవాలి. ముందు నేను నీ వాడను, నీ దానను, నన్ను నేను సజీవ యాగంగా నీ పని కొరకు సమర్పించుకోవాలి. అది నా ప్రార్థన కావాలి. సంఘం కూడా అలాగే ప్రార్థించాలి, దాని కొరకు ప్రార్థించాలి. అంతే తప్ప ఇంకెప్పుడు ఈ సూత్రం తెలియక, ఈ టెక్నిక్ తెలియక మోసగాళ్ళ మాయలో పడి మోసపోతుంది క్రైస్తవ్యం. నిజంగా తెలివైనోడైతే ఆ మోసగాళ్ళ మాయలో పడిపోకూడదు. ఎంతమంది ఉన్నారో మోసగాళ్ళు ఈరోజు క్రిస్టియానిటీలో. తోసేవాళ్ళు, తన్నేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఉమ్మేవాళ్ళు, తుమ్మేవాళ్ళు, వీళ్ళతో నిండిపోయింది క్రైస్తవ్యం. వాక్యం చెప్పేవాళ్ళు కరువైపోయారు. ఇదే ఎక్కువైపోయింది. జనానికి కూడా అదే కావాలి, జనానికి అదే కావాలి. చీప్ ట్రిక్స్, పనికి మాలిన ట్రిక్స్. వాక్యం చెప్పరు, వాక్యం లేదు వాళ్ళ బతుకుల్లో. చూడండి ఎన్ని మోసాలు జరుగుతున్నాయో. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, గుర్తుపెట్టుకో, మొదటి స్థానం నీ హృదయంలో ఎవరిది? దేవునికి ఇచ్చేయి. ఆయన చిత్తం నెరవేరనప్పుడు నెహెమ్యాలాగా నీ కన్నీరు రావాలి. ఆ ప్రార్థన అంతా ఇంటికి వెళ్ళక చదవండి, ప్రార్థన అంతా చదవండి. మొదటి అధ్యాయంలో 5వ వచనం దగ్గర నుంచి 11వ వచనం దాకా నెహెమ్యా చేసిన ప్రార్థన ఉంటుంది. ఎక్కడా స్వార్థం కనబడదు, ఎక్కడా స్వలాభాపేక్ష కనబడదు. ఎందుకంటే తెలుసు నెహెమ్యాకి, ఆల్రెడీ దేశం కాని దేశంలో వేరే రాజు దగ్గర బానిస బతుకుతున్నాను, అయినా దేవుడు నన్ను ఇక్కడ ఆశీర్వదించి మంచి స్థితిలో నిలబెట్టాడు. నాకు ఏ లోటు లేదు, రాజుకు గిన్నె అందించి వాడనై ఉన్నాను, ఆ రాజ సన్నిధిలో ఉన్నాను, నాకు ఏ లోటు లేదు. మరి నేను ఆలోచించాల్సింది దేనికోసం? నా కోసమా, నా ప్రభు కోసమా, నా ప్రభు పని కోసమా అని ఆలోచించాడు. అప్పుడు అతనికి కనబడింది, ప్రభు పని కనబడింది. దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావంటే ప్రభు పని జరిగించటానికే అనే సత్యం తెలుసుకున్నాడు. అందుకే ఏడ్చాడు, ప్రభువా ఆ ప్రాకారాలు ఇప్పుడు నేను కట్టాలి. ఎంత వండర్ఫుల్ కమిట్మెంట్. ఇప్పుడు అతను ముందున్నది చిన్న టాస్క్ కాదు, చాలా పెద్ద టాస్క్. ప్రాకారాలు కట్టాలంటే బానిస బతుకుల్లో బతుకుతున్నారు. ఇప్పుడు ఈ బానిసలుగా చేసుకున్న రాజు అధికారం ఇవ్వాలి. సార్ ఆ ప్రాకారాలు కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇస్తారా అని అడుక్కోవాలి ఆయన్ని. ఆయన మనసు దేవుడు మార్చి అంగీకరించాలి. చిన్నది కాదు ఇది, చాలా పెద్ద టాస్క్. అయినా కూడా ప్రార్థించాడు, ప్రభువా ఆ పట్టణం అలా ఉండకూడదు, అది అలా పాడైపోకూడదు, బాగుండాలి, అది నీ పని బాగా జరగాలి, నీ పని బాగా జరగాలి. ఇది ఒక క్రైస్తవుడు ఆలోచన. నా కోసం నేను ఆలోచించుకుంటే సంఘానికి మేలే ఉంటుంది. నా కోసమే ఎప్పుడు నేను ఆలోచించుకుంటూ ఉంటే దేవుని పిల్లలకు మేలు ఎలా జరుగుతుంది? నా స్వార్థం నేను చూసుకుంటూ పోతుంటే దేవుని సంఘం ఎలా కట్టబడుతుంది? ఆయన రాజ్య విస్తరణ ఎలా జరుగుతుంది? సో కాబట్టి ఎప్పుడూ కూడా ఒక మనిషి స్వార్థపరుడైపోతే దేవునికి పనికిరాడు. గుర్తుపెట్టుకో, నువ్వు స్వార్థపరురాలిగా నీ కోసం మాత్రమే బతికేవాడవుగా, బతికేదానవుగా మారిపోతే దేవునికి పనికి రావు. అది పనికిరాని పాత్ర. నువ్వు ఎప్పుడు కూడా నేను దేవుని కొరకు ఏం చేయాలి, నా వల్ల ఆయన పనికి ఏది ఉపయోగం, త్వరలో నేను చచ్చిపోబోతున్నాను, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాను, ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఆయన సన్నిధికి, అన్నీ వదిలేసిపోతాం, మళ్ళీ ఏది పట్టుకెళ్ళాం కదా, ఒట్టిగా వచ్చాం, ఒట్టిగా వెళ్ళి ఆయన ముందు నిలబడతాం. ఈలోగా ఇక్కడున్న సమయాన్ని, వనరుల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి నేను? అందుకే సహకారుల యొక్క పేర్లు ఎక్కడున్నాయి అన్నాడు? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి అన్నాడు. దేవుని కుమారుడు ఎప్పుడు దేవుని చిత్తం జరగాలనే ప్రార్థిస్తాడు. దేవుని కుమార్తె ఎప్పుడు దేవుని చిత్తం జరగాలనే కన్నీరు, ఉపవాసం, దుఃఖం ఉంటుంది. దేవునికి సంబంధం లేనివారే ఆయన కోసం మనం కన్నీరు గార్చడం ఏంటి? ఆయన పని కోసం మనం దుఃఖపడటం ఏంటి?
ఆయన పని ఆగిపోతే మనం ఉపవాసం ఉండడం ఏంటి? మనం ముందడుగేసి ఆ ప్రాకారాలు కట్టడానికి ఇంత రిస్క్ నేను తీసుకోవడం ఏంటి? ఎన్ని శోధనలు వచ్చినా ఆ ప్రాకారాలు పూర్తయ్యేంత వరకు నిద్రపోకూడదనే ఖచ్చితమైన ఒక నిబద్ధతతో పనిచేయడానికి నేను ముందుకెళ్ళటం ఏంటి అని అనుకోరు. అర్థమైందా? ఒక నెహెమ్యా చర్య, ఒక పౌలు, ఒక రూతు, ఒక సమూయేలు, భక్తులందరి చివరికి యేసు ప్రభువు వారు అందరి జీవితాలు మనం చూస్తుంటే వాళ్ళ జీవితాలలో నాకంటే కూడా దేనికి పెద్దపీట వేశారు? నా ప్రభు పని అనే దానికి పెద్దపీట వేశారు. మరి మనం మన జీవితాల్లో దేనికి పెద్దపీట వేస్తాం? మన 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 ఎప్పుడు ఇంక అదే ఆలోచన. ఎంత రిస్క్ అయినా తీసుకో, దేవుని పని జరగాలి, ఎంత రిస్క్ అయినా తీసుకో, దేవుని కార్యాలు గొప్పగా జరగాలనే ఆలోచన చచ్చిపోతుంది చాలామందిలో. అది చచ్చిపోతుంది. అది చచ్చిపోయి నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా కుటుంబం ఎన్నాళ్ళు 60 లేదా 70 ఏళ్ళు ఆల్రెడీ సగం పైనే ఊదేశాం. ఇంకో సగం అందులో కూడా నిగరం లేదు. ఆ సగం మనం ఖచ్చితంగా అనుభవిస్తామన్న గ్యారంటీ లేదు. మరి ఇంక మనం చేయాల్సింది ఏం చేయాలి? ఇంకా ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద దృష్టి పెట్టి, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ మీద దృష్టి పెట్టి, ఈ ప్రపంచంలో ఏదో ఉంది ఇంకా నాదే ఇదంతా అనుకొని ఏదో లోక సంబంధిలాగా ఒక ఫరోలాగా ఆలోచిస్తే మనం దేవుని పిల్లలు ఎలా అవుతాం చెప్పండి? సో కాబట్టి దేవుని పిల్లల ఆలోచన ఆయన చిత్తము నెరవేర్చబడటం మీద ఉండాలి. రైట్? ఆయన చిత్తము నెరవేర్చబడుటకే ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అనే మాట మీ జీవితాల్లో ఒక శిలాశాసనంగా రాసి పెట్టుకోండి. మీరు బ్రతికే బ్రతుకు ఎవడునూ తన కోసమే బ్రతకడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను. వా, ఏ మాట చెప్పాడండి పౌలు భక్తుడు. ఎవడును తన కోసమే తినడంటాడు, ఎవడును తన కోసమే బతకడు. మనము బ్రతికినను ప్రభు కోసమే, మనం చనిపోయినను ప్రభు కోసమే. ఎంత ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అండి అవి. అలాంటి మంచి మనసు నీకుంటే నేను చచ్చిపోయినా పర్లేదు, నా ప్రభు పని ఘనంగా జరగాలి. నేను ఇబ్బందులు పడినా పర్లేదు, నా ప్రభు పని ఘనంగా జరగాలి. నా ప్రభు మాట చెల్లుబాటు కావాలి తప్ప నా మాట కాదు అక్కడ. నా ప్రభు ఘనపరచబడాలి, నా ప్రభు మహిమపరచబడాలి, నా ప్రభు దీవెనలు నా మీద ఉండాలంటే నేను ఆయన మార్గాలలో నడిచి చూపించాలి. అది నీ కమిట్మెంట్ కావాలి. బాప్తిస్మం పొందిన తర్వాత నీ ఆలోచనలన్నీ అలాగే ఉండాలి. అలా కాకుండా ఇంకేమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇంకా నిత్యం ఇదే అయితే, ఆ దానికోసమే కన్నీరైతే అది ప్రభువుకి ఇష్టమైన జీవితం కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక అద్భుతమైన ఆత్మీయ సూత్రం మీ జీవితంలో. నేను దేవుని వాడను, నేను దేవుని దానను. ఆయన పని కొరకు నన్ను ఒక సాధనంగా ఎన్నుకున్నాడు. ప్రభువా, నన్ను ఒక పాత్రగా వాడుకో, పాత్రగా మలుచు, నాకింకా బలాన్నివ్వు, నీ పనిలో వాడతా, నాకింకా శక్తినివ్వు, నీ పనిలో వినియోగిస్తా, నాకింకా జ్ఞానమివ్వు, నీ కొరకు ఉపయోగిస్తా, నాకు మాట్లాడగలిగే శక్తినివ్వు, నీ కొరకు మాట్లాడతా, నాకింకా వనరులివ్వు, నీ కోసం ఖర్చు పెడతా, నన్ను ఇంకా దీవించు, నీ పనికి పాటుపడతా, నన్ను ఇంకా ఆశీర్వదించు, నీ పనిని నిలబెడతా. ఇది ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణం. అలాగ అడుగు. అంతేగాని నాకు ఇచ్చే అది ఇచ్చే, ఇది ఇచ్చే, అలాగిచ్చే, ఇలాగిచ్చే, నేను మాత్రం ఏం చేయను, నా జీవితం అంతా నువ్వు ఇచ్చేయి, తీసుకుంటా, 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికేస్తా, చచ్చిపోతా, సమాధిలోకి వెళ్ళిపోతా. ఏందది? దరిద్రపు జీవితం. అదేం జీవితం? అదే జీవితం అంటే? నో, అది కాదు జీవితం. హన్నా సమూయేలుని అడిగేటప్పుడు ఏమడిగిందో తెలుసా? గొడ్రాలని నింద తప్ప నాకేం వినబడట్లేదు ప్రభువా, ఒక్క బిడ్డని నీ సన్నిధికి ఇచ్చేస్తానంది. ఏ గట్స్ అండి, ఎంత గట్స్ ఉండాలి! పాలు విడవగానే తీసుకొచ్చి నీ సన్నిధిలో వదిలేసిపోతా, ఆ గొడ్రాలని నింద తీసేయి, నీ పనికి నేను సిద్ధంగా ఉన్నా, నీ పనికి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా. అసలు ఆ ప్రార్థనే ఆయనకి నచ్చేసింది. ఆ ప్రార్థన నచ్చేసింది. సమూయేలుని ఇచ్చేసాడు అంతే ఆయన. సో కాబట్టి ఆయన చిత్తమును ఎరిగి నువ్వు నడుచుకుంటున్నప్పుడు నీకేమి అవసరమో అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయనకి తెలీదా చెప్పండి? ఇప్పుడు పిల్లల అవసరాలు ఏంటో తల్లిదండ్రులకు తెలీదమ్మా? తెలీదు? బాధ్యత గల తల్లిదండ్రులకు అన్నీ తెలుస్తాయి.
బాధ్యత లేని తాగుబోతు తండ్రులు, బాధ్యత రహిత్యంగా బతికే తల్లులు ఒకవేళ ఉంటే వాళ్ళకి తెలియదేమో కానీ అలాంటి వాళ్ళ గురించి అంటాడు. ఒకవేళ వారైనా మరచుదురు కానీ, ఆ టైపు క్యాండిడేట్లు అయితే మర్చిపోతారు. వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. అంత ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు మన పట్ల. కాబట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఆయనను వెంబడించటం లేదా ఆయనను అనుసరించటం, ఆయన చిత్తానికి నిలబడటం, ఆయన కొరకు కన్నీరు కార్చటం ధన్యతని గుర్తుపెట్టుకోండి. ఒక శరీరం నిలబడింది ప్రభు కోసం అంటే సంపూర్ణ యాగం, సజీవ యాగంగా దేవుని పని మేమందరం కలిసి చేయాలి. ఇది మా బాధ్యత అనేదే నిజమైన సంఘం. మాకెందుకు ఎవడొకడు పడతాడు, ఏది తలపెట్టినా మాకెందుకు అనే దుర్బుద్ధి నీలో పుట్టిందా, నువ్వు అసలు దేవుని కుమారుడివి కాదు, దేవుని కుమార్తెవు కాదు. ఆ దుర్బుద్ధి నీలో పుట్టకూడదు. నాకెందుకనే దుర్బుద్ధి పుట్టకూడదు నీలో. ఇది మనది, ఇది నాది, ఇది నా బాధ్యత, నేను చెయ్యాలి, నా తండ్రి పని. అందుకే ప్రభు అన్నారు, ఏరా బాబు ఏమైపోయావు నాన్న, ఎంత కష్టపడి ఎత్తుకుతున్నావో తెలుసా అని అడుగుతుందట తల్లి వచ్చి, చిన్నపిల్లాడిని, 12 ఏళ్ల వయసు. అప్పుడు ఆయన అన్నాడు, నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అన్నాడట. నా కోసం కాదు, నా తండ్రి పనుల మీద ఉండాలి. ఆ మంచి మనస్తత్వం మీలో ఎప్పుడైతే డెవలప్ అవుతుందో సొలొమోనును ఆశీర్వదించినట్టు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీ మనసు మంచిది, నీ మనసులో ఏ కల్మషం లేదు, యథార్థమైన దేవుని సేవకుడివి, సేవకురాలివి నువ్వు, నిజమైన విశ్వాసివి, స్థిరమైన విశ్వాసివి. నీకు ఆయన పని మీద ఉన్న బాధ్యత అలాంటిది, ఆయన కొరకున్న నియమం అలాంటిది, ఆ కట్టుబాటు అలాంటిది. ఆయన పని అనేసరికి నువ్వు ఎంత ముందుకు వస్తావో ఆయనకి తెలుసు, నువ్వు ఏం చేస్తావో ఆయనకి తెలుసు. నీ జీవితమే ఆయనదని నువ్వు నమ్మి బతుకుతున్నావు. నీ జీవితం ఆయనకి ఇచ్చేసావు, సజీవ యాగంగా సమర్పించేసావు, నిబంధన చేసేసావు, నిష్ట కలిగిన భక్తి జీవితాన్ని జీవిస్తున్నావు. అలాంటప్పుడు నిన్ను ఆయన ఎట్టి పరిస్థితుల్లో విడువడు ఎడబాయడు. వాక్యం ఎరిగిన మీ జీవితాల్లో స్థిరత్వం ఎలా ఉండాలి. అంతేగాని అప్పుల బాధల, కుటుంబ సమస్యల ముందు ఆ గొడవ చూద్దాం, వచ్చేయి, ఆయన గొడవ తర్వాత చూద్దాంలే. ఎంత దరిద్రపు బోధది. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట అది వెతికితే ఇది చూద్దాం అన్నాడు. కానీ ఈరోజు బోధకులు ఏం చెప్తున్నారు, ఇది వెతుకుతాం, దాని గొడవ తర్వాత చూద్దాం, ముందు మనం తేల్చుకుందాం. ఎంత చెత్త బోధ, చెడ్డ బోధ, అబద్ధపు బోధ. ఒక మనిషిని సత్యంలో నిలబెట్టాల్సింది పోయి వాళ్లకు ఎరలు వేసి పనికి మాలిన విషయాల మీద దృష్టి పెట్టేలా చేసి దేవుని పనికి దూరం చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, సత్యములో కట్టబడుతున్న మనం సత్యము కొరకు సహాయకులమై ఉండాలని గ్రంథం చెప్తుంది. చూద్దాం, యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక, ముగించుకుందాం. క్షమించండి, 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము దేనికి సహాయకులమై ఉండాలట? సత్యమునకు సహాయకులమగునట్టు. సత్యములకు సహాయకులము పుట్టినట్లు ఏమని రాశాడు? జత పని. ఏకపక్షంగా చేసే పని కాదు అది. సత్యం కోసం ఏ పని తలపెట్టినా అది ఏ పని? జత పనే. అర్థమైందా? కోవర్కర్స్ అందరూ కూడా, అంతే తప్ప ఎవరి వర్క్ వాళ్ళది కాదు. వీఆర్ ఆల్ కోవర్కర్స్. సత్యం కోసం ఒక పని తలపెట్టామంటే అది జత పని. సత్యం కోసం తలపెట్టిన పని ఏదైనా సరే అది మన జత పని వారం. అందుకే మనము సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై. బద్దులం అంటే అర్థం ఏంటి? అది కమిట్ అయిపోయాము, ఆ నిష్ట అది ఎప్పుడో ఒప్పుకునే వచ్చాం ఈ భక్తిలోకి, అది ఒప్పుకునే సత్యంలోకి వచ్చాం. ప్రభా సత్కార్యం జరుగుతుందట, తలపెట్టారట, ఏం చేయమంటావు ప్రభా? నువ్వు కూడా సాయం చేయి, నువ్వు కూడా వెళ్ళి అందులో పాలిభాగం తీసుకో, నువ్వు కూడా అందులో జత పని వాడవుగా, జత పని దానవుగా మారిపో, అంతే నీ బాధ్యత అది. ప్రభా ఎప్పటి వరకు? చచ్చిపోయేంత వరకు. అర్థమైందా? చచ్చిపోయేంత వరకు ఇది మనది, మన పని. సత్యమునకు సహాయకులమగునట్టు. చూడండి మీ గ్రంథంలో, మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము అన్నాడు. సో దేవుని పని తలపెట్టినప్పుడు నేనున్నానని ముందుకు వచ్చేవాడు నిజమైన విశ్వాసి.
నేనున్నాను ప్రభా, ఇదిగో నేనున్నాను అన్నాడట యెషయా. ఎవరెళ్తారంటే యెషయా ఏమన్నాడట? ఇదిగో నేనున్నాను ప్రభా, నన్ను పంపు ప్రభా, నన్ను వాడుకో ప్రభా. అది కమిట్మెంట్ అంటే, అది. అంతేగాని నాకొద్దు ప్రభా, నేను అలాగ వస్తాను ప్రభా, కూర్చుంటాను ప్రభా, మళ్ళీ వెళ్ళిపోతాను ప్రభా, నాకే ఇలాంటి భారాలు నేను మొయ్యలేను ప్రభా, ఇది నాకు సంబంధం లేని విషయం ప్రభా. ఎంత దరిద్రపు ఆలోచనది. ఇదిగో నువ్వు విత్తిన చోట చల్లని చోట కూర్చువాడవు, విత్తని చోట కోయివాడవని ఎరిగి నీ ఇచ్చిన తలాంత ఏం చేశాను? మట్టిలో కప్పెట్టాను అన్నాడట. అప్పుడు అన్నాడు, దరిద్రుడా, అది ఎవరికైనా ఇచ్చుంటే కనీసం ఇంకో రకంగా ప్రయోజనం వచ్చేది కదా, దౌర్భాగ్యుడా, అనవసరంగా నీకు ఇచ్చాను. ఏమిరా బాబు నువ్వు చేసిన పని ఏమిది అసలు? ఇదా నీకున్న తలాంతును వాడుకోవడం అంటే, నువ్వు ప్రభు పనిలో ఉండడం అంటే ఇదా? ప్రభు పని కొరకు వాడబడడం అంటే ఇదా? ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం అంటే ఇదే? ఇంత స్వార్థపరుడు అయిపోయావేంది అన్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా సత్యం నిలబడాలి. ఎప్పుడు వెళ్ళిపోతాం చెప్పగలవా? ఈరోజు మధ్యాహ్నం పోతే ఏంటి పరిస్థితి? నువ్వు అందరం ఏమనుందా? నీ ప్రణాళికలన్నీ బొగ్గులో పోసినట్టేనా, బూడిదలో పోసినట్టేనా? నీ ఆలోచనలన్నీ మట్టిలో పోయా? నీ ఉద్దేశాలన్నీ మట్టిలో పోయా? ఈ రోజుతో మొత్తం అయిపోయింది, స్టాప్ అన్నాడంతే. స్టాప్, మొత్తం అయిపోయింది, ఇంకేముంది? అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏమీ చేయలేవు. నీ శవాన్ని కూడా మరొకడు పాతి పెట్టాలి. నువ్వు కాదు పాతి పెట్టుకునేది, ఎవడు? మరొకడు పాతి పెట్టాలి. అది పరిస్థితి. కాబట్టి దీపం ఉండగానే మనం దేవుని కొరకు పుట్టిన వారము. మీరు మీ కొరకు పుట్టినవారు కారు, మీరు దేవుని వారు, దేవుని సొత్తు. మనమందరం ఆయన సొత్తు. ఆయన కోసం మనం బతుకుతున్నాం, ఆయన కోసం మనం జీవిస్తున్నాం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం బతుకుతున్నాం. అది చెప్తోంది వాక్యం మనకి, అది నేర్పిస్తుంది వాక్యం నీకు నాకు. అది వదిలేసి లోకం వెంట పరిగెడతానంటే నీకంటే బుద్ధిహీనురాలు మరొకరు ఉండరు. కాబట్టి అందరికీ రాని అవకాశం దేవుడు మనకిచ్చాడు, సత్యమునకు సహాయకులమయ్యే అవకాశం. అందుకే సహకారుల యొక్క పేర్లు ఎక్కడున్నాయన్నాడు? జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయన్నాడు. ప్రభువా, నేను బతికినంతకాలం నీ పరిచర్య కోసం ఉపయోగపడ్డాను ప్రభువా, నీ పనిలో సహాయకురాలిగా ఉన్నాను ప్రభువా, ఇది నువ్వు నాకు నేర్పించిన బోధ, అందుకే నేను నిలబడ్డాను ప్రభువా. అది కమిట్మెంట్ అంటే, అది కమిట్మెంట్. అలాంటి కమిట్మెంట్తో నువ్వు ఉండు, ఆయన నీ పనులన్నీ చూసుకుంటాడు. ఏది ఆగుతుందా? ఆగదు. కాకులు పట్టుకొచ్చే ఆహారం అంటేనే నీకు అర్థమైపోవాలి ఆయన చేస్తే ఎలా ఉంటుందో. మొన్నవారమే మాట్లాడుకున్నాం, కొండలో నుంచి అక్షయ పాత్రది ఏటట నూనె వస్తానే ఉందట. అది ఆయన ఇన్వాల్వ్ అయితే అలాగ ఉంటుంది. ఆయన ఇన్వాల్వ్ అయ్యే విధంగా నువ్వు బతుకు. మొదట నువ్వు ఆయన వాడవు, ఆయన దానం అనిపించుకో. నా బిడ్డ నా కొరకు బ్రతికే నా బిడ్డ అని అనిపించుకో. ఆయన చూసుకుంటాడు మిగిలినవన్నీ. అర్థమైందా? నువ్వు ఆయన అప్పగించిన పని నువ్వు చెయ్యి, నువ్వు చేసుకుంటూ పో. అంతేగాని కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, హాస్పిటల్ బెడ్ ఎక్కినప్పుడు, ఏదో శోధన వచ్చినప్పుడు ప్రభువా అని అడగకూడదు. అది వచ్చినప్పుడు ఆయనే ముందుకు వచ్చేయాలి. నా బిడ్డకు శోధన వచ్చిందని, నా బిడ్డకు కష్టం వచ్చిందని ఆయన వచ్చి ఇన్వాల్వ్ అయిపోవాలి. అలా ఉండాలి మన బతుకు. అర్థమైందా? ఆయన మన వైపు, మన ప్రార్థన వినే విధంగా ఆయన కన్నులు ఎవరి మీద ఉన్నాయి? మీ మీద ఉండే విధంగా మీ జీవితం ఉండాలి. అంతేగాని మనకెందుకండి అనే స్వభావం నీలో సాతాను పుట్టిస్తున్నాడేమో, జాగ్రత్త. వద్దది. ఆ స్వభావం ఒకవేళ నీలో పుడితే మనకెందుకండి, ఎవరో పడతారులేండి, ఎవరొకళ్ళు చూసుకుంటారులేండి, మనం ఎందుకండి ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో? ఆ భారం మనం ఎందుకు తలకెత్తుకోవాలి? ఆ బాధ్యత మనం ఎందుకు మొయ్యాలి? ఆ పని మనం ఎందుకు చేయాలి? అలా మనం ఎందుకు ఇవ్వాలి? ఈ దుర్నీతి సంబంధమైన ఆలోచనలు ఒకవేళ సంఘంలోనికి వస్తే అది మనకు శాపమే తప్ప దీవెన కాదది. మనమే ఎందుకు నియమించబడ్డామంటే నిన్ను నమ్మి నీకు అప్పగించాడు పని, అంతే. నీకు ఇవ్వబడిన ప్రతిదీ నువ్వు అక్కడ గిన్నెందించి వాడి స్థాయిలో ఉన్నావు. అక్కడ నెహెమ్యా, అవునా కదా? నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఇప్పుడు? అక్కడ గిన్నెందించే స్థాయిలో ఉన్నావు. అంటే గిన్నెందించే స్థాయిలో నువ్వు ఉన్నావంటే నువ్వు చేయగలవు, నీకు ఆ సామర్థ్యం ఉంది, నీకు ఆ మనసు పుట్టాలి. దేవుడు అడగడు, నెహెమ్యా గోళ కూలిపోయేట నువ్వు కట్టిస్తావా, నువ్వేమైనా చేయగలవా నెహెమ్యా అని ఏమైనా కల్లో కనబడి మాట్లాడా? లేదు. నెహెమ్యా అంతటి నెహెమ్యాయే
అరే నా తండ్రి పని ఆగిపోయింది, గోడలు పడిపోయాట, నేను వెళ్ళాలి, దానికోసం నేను ఏం చెయ్యాలని ముందు ప్రార్థన చేసి పనిలో దిగాడు. అంటే దేవుడు ఎలాంటి వారిని కోరుతున్నాడో ఒకసారి ఆలోచించు. నీ సామర్థ్యం మేరకు నువ్వే పని చేయాలి. ఆయన నిన్ను బతిమలాడు. దావీదుని అడిగాడా నువ్వు నాకు మందిరం కట్టాలి దావీదని? అడగలేదు. దావీదే ఆలోచించుకున్నాడు. దంతపు నగరితో కట్టబడినటువంటి నివాసంలో నేను ఉంటున్నప్పుడు నా తండ్రి మందసం మాత్రం గుడారాల్లో ఉంటుంది. సో నా తండ్రి మందసం గుడారాల్లో ఉండడానికి వీల్లేదు, కాబట్టి ఇప్పుడు బంగారాన్ని సమకూర్చే పనిలో పడ్డాడు. అది దావీదంతట దావీదుకు పుట్టిన ఆలోచన తప్ప దేవుడు కోరలేదు. అందుకే అంటాడు, అరే నాయన నేను ఏమైనా అడిగానా అన్నాడు దేవుడు. మందిరం కట్టమని నేను నిన్ను అడిగానా? అడగలేదు ప్రభువా. కొన్ని కుమారుడిని సొలొమోన్ని అడిగానా? నువ్వు అడగలేదు ప్రభువా. అంటే నిర్ణయం ఎవరిది? నాదే ప్రభువా అన్నాడు దావీదు. సో కాబట్టి మీరు అందుకే చూడండి, దావీదును గొర్రెల దొడ్లోంచి తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇంకా హెచ్చించాడు ఆయన. అది మర్చిపోలేదు. నీ సామర్థ్యంతో నువ్వు దేవుని పని చేయాలి తప్ప నిన్ను మళ్ళీ ఒకళ్ళు పొల్లబెట్టి పొడిచి బతిమలాడి రిక్వెస్ట్ చేసి నీ కాలు పట్టుకొని అలా చెయ్యి నీ ఎవడో బతిమలాడాలి నిన్ను? చెప్పు. ఎవడో బతిమలాడితే కానీ నేను చేయనండి అంటే అది నీ దుర్బుద్ధి తప్ప స్వబుద్ధి కాదు. నన్ను ఎవడో బతిమలాడక్కల్లా. నిన్న దేవుని పని చేయండి, నన్ను ఎవడో బతిమలాడితే నేను చేస్తానా? మీరు ఏమైనా బతిమాడుతున్నారా నన్ను? దేవుని పని చేయండి బాబు ప్లీజ్ అండి, ఈ వాక్యం చెప్పండి, ఆ వాక్యం చెప్పండి, ఆ పని చేయండి, ఈ పని చేయండి, నన్ను ఏమైనా అడుగుతారా మీరు? అడగరు. నా మనసులో పుట్టాలి అది. ప్రభు నాకు ఇచ్చిన సామర్థ్యం ఇది, ప్రభు నన్ను ఇలా నిలబెట్టారు, నేను ఆయన పనిలో వాడబడాలి, ఇది నా రెస్పాన్సిబిలిటీ. నేను చచ్చేలోపు సత్యానికి సహాయకుడిగా ఉండాలి. నేను చచ్చేలోపు నా ప్రభు కార్యాలు గొప్పగా చెయ్యాలి. నేను చచ్చేలోపు అనేక మందిని ప్రభు వైపు తిప్పాలి. ఆయన గూర్చినటువంటి నీతి సువార్తను వ్యాపింపజేయాలి. అది నా బాధ్యత. ఎవ్వడు నాకు చెప్పక్కర్లా. ఎవడొచ్చి నా బాధ్యత నాకు గుర్తు చెయ్యక్కర్లా. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నా తండ్రి నాకు ఇచ్చాడు ఆ బాధ్యత, నేను చెయ్యాలంతే, నేను చేస్తానంతే. నేను ముందడుగు వేయాలి, ఒక నాయకుడిగా ముందుకు వెళ్ళిపోవాలి. సేమ్ ఇదే బాధ్యత నీది కూడా. సంఘం అంతటిది ఇదే బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా మీరు ఏ స్థితిలో ఉన్నా, నెహెమ్యా సొంత ఊళ్ళో లేడు, ఎక్కడో దేశం కానీ దేశంలో ఉన్నాడు. అయినా కూడా పరిచర్య ఆగిపోకూడదని ప్రయాసపడ్డాడు. ప్రభు పని ఆగిపోకూడదని ప్రయాసపడ్డాడు. తన వంతుగా ముందుకు వచ్చాడు. సెలవు పెట్టి మరీ వచ్చాడట. ఉద్యోగానికి సెలవు అడిగి వచ్చాడు రిక్వెస్ట్ పెట్టుకుని. అయ్యా కొన్నాళ్ళు నేను ఈ పనికి సెలవు అడుగుతున్నానయ్యా. ఎందుకు బాబు? నా పనిలో నువ్వు గిన్నెందించేవాడు, నువ్వెందుకు సెలవు అడుగుతున్నావు? నా తండ్రి పని కోసం సెలవు అడుగుతున్నానయ్యా, వెళ్ళాలి అక్కడికి, నాకు సెలవు ఇవ్వండి అని వెళ్ళాడు. అది దీవెనకరమైన బ్రతుకంటే, అది ఆశీర్వాదకరమైన బ్రతుకంటే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకో, జీవితం అయిపోతుంది. ఉన్నప్పుడే ఏం చేసుకో? సద్వినియోగం చేసుకో. సత్యం కొరకు నిలబడు. అసత్యం కోసం ఎంత చేస్తున్నారు చూసావా లోక సంబంధులు? లోక సంబంధంగా బతికేవాళ్ళు అసత్యం కోసం అంత ప్రయాసపడుతున్నప్పుడు సత్యం కోసం మనం ఎంత ప్రయాసపడాలో ఒకసారి ఆలోచించండి. మన ప్రభువును భుజాల మీద మోస్తున్నాం, కడవరకు మొయ్యాలి, కడవరకు నమ్మకంగా నిలబడు. నీ కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, నీ కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. అది నీ సొత్తు. అది దేవుడు నీకు వాగ్దానం చేశాడు. అది వాగ్దానం చేశాడు. అది స్వతంత్రించుకోవడానికి నువ్వు, నీ కుటుంబం, నీ జీవితం అంతా కూడా, మీ అందరి జీవితం పూర్తయ్యేంత వరకు కూడా అలాంటి కమిట్మెంట్ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తుడ, సర్వోన్నతుడ, దయగల ప్రభువ, కృపగల దేవ, ఇంతవరకు మీ సేవలో ప్రభు మమ్మల్ని రాజీ లేని స్థితిలో నడిపిస్తూ, గొప్పగా ప్రోత్సహిస్తూ, మీ కాపుదల మాకిస్తూ, అనేక మందిని ప్రేరేపించి, మీ వనరులు మా కొరకు సమకూర్చి గొప్ప కార్యాలు జరిగించినందుకు స్తోత్రం తండ్రి. ఈరోజు కూడా తండ్రి, భక్తులు కన్నీరు దేనికోసమో తెలుసుకున్నాం. ఎందుకు వారు ఏడ్చారో, ఎందుకు వారు కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేశారో, ఎందుకు వారు దుఃఖ సహితమైన ప్రార్థన సలిపారో, వాటన్నిటినీ విన్నాం ప్రభా. విన్న వాక్యం మాలో నిష్ప్రయోజనం కాకుండా సహాయం దయచేయండి. వాక్యాన్ని బట్టి ప్రభా, యథార్థమైన భక్తి జీవితంలో ముందుకు కొనసాగుతూ మీ పనికి ఉపయోగపడగలిగే సామర్థ్యం మా దగ్గర ఏముందని పరీక్షించుకొని దానికి తగిన విధంగా మీ పని మేము జరిగించడానికి సహాయం దయచేయండి. మీ పనిలో బలమైన పాత్రలుగా మమ్మల్ని, మా కుటుంబాన్ని వాడుకోండి ప్రభా. సమస్త విషయాల్లో సమృద్ధికరమైన వాతావరణంలో మమ్మల్ని నిలబెట్టమని ప్రభా. సమస్తము మీ పని కొరకు మేము నిర్ణయింపబడిన వారమన్న మాట మా హృదయంలో నిశ్చయముగా ప్రభా స్థిరపరచబడి ప్రభా ఆ దిశగా మేము అడుగులు వేయునట్లు సహాయము దయచేయమని
మీ పిల్లలకు వినుబుద్ధి పుట్టించినందుకు స్తోత్రం తండ్రి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ మార్గాలలో కడ వరకు నమ్మకస్తులుగా నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.